మైకే మోయలేని బలహీనుడా వీడు అన్నట్టుగా చూడకండి. మైక్ ముందుంటే ఇటు అటు కదిలే ఆ ప్రమాదంలో పడకుండా ఒకే దగ్గర నిలబడి వాక్యం చెప్పగలనని కొంచెం మైక్ పెట్టుకునే అలవాటు ఉన్నవాడిని, అందుకు మైక్ పెట్టుకున్నాను, మన్నించండి. ప్రభు నామంలో ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. నోటితో చెప్పరా? తెలుగోడుకు తీసుకోవడం వస్తుంది కానీ ఇవ్వడం రాదట. వందనాలు తీసుకున్నాక ప్రతి వందనాలు చెప్పాలిగా. మరి తమ్ముడు విషయాలు చెప్తా ఉన్నప్పుడు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. 11 సంవత్సరాలైనా ఆనాడు చెప్పబడిన వాక్య సందేశాలు తన మనసులో ఉంచుకోవడం అది నిజంగా అభినందనీయం. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండా నిమిత్తం నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకునే అలవాటున్నవారు పాపం చేయకుండా తమ జీవితాలను బాగు చేసుకోగలుగుతారు. మంచిది. నేను వస్తున్నప్పుడు ఎంట్రన్స్లో అక్కడ పెట్టి ఉన్న ఆ ఫ్లెక్సీని చూసినప్పుడు ఈ కూడికలు చాలా రోజులుగా జరుగుతున్నట్టు నాకు అర్థమైంది. తను కూడా ఇప్పుడు అదే విషయం చెప్పారు. ఇది ఎన్నో రోజు? 12వ రోజు. ఇన్ని రోజులు ప్రార్థన చేయడానికి మీరు రావటం అది నిజంగా అభినందనీయం. ప్రభు నామంలో మిమ్మల్ని మనసారా అభినందిస్తూ మీకు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి మీ మధ్య ఈ 2 దినాలు ఉండేందుకు ప్రేమతో నన్ను ఆహ్వానించిన దేవుని సేవకులు కృష్ణ గారు, అలాగనే బాబు రాజు మూర్తి గారు, వారి కుటుంబ సభ్యులు, సంఘమైన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దీనికంటే ముందు నాకు కొంచెం విస్తృతమైన ప్రయాణాలు ఉన్న కారణం చేత ఎప్పుడు రాగలను అనేది కూడా కొంత ఇబ్బంది జరిగినప్పటికీ కూడా ప్రభు సహాయం చేసి మీ మధ్యకు తీసుకుని వచ్చినందుకు ప్రభుకే స్తుతి కలుగునుగాక. మరి ఈ 2 రోజులు 4 వర్తమానాలు మీతో నేను చెప్పవలసి ఉంది. మరి ఈ 4 వర్తమానాల ద్వారా ఎంతైనా కొంత ప్రయోజనం మీకు కలిగించేలాగా మరి నా వంతు ప్రయాస నేను పడతాను. మరి మీ వంతుగా మీరు శ్రద్ధగా ఆలకించి దేవుని వాక్యాన్ని స్వీకరించే దిశగా మీరు అడుగులు వేయాలని కోరుతా ఉన్నాను. ఈనాటి క్రైస్తవులకు నేర్చుకోవడం బాగా వచ్చు, మంచిది. నేర్చుకోవడంతో ఆగితే ఏమి లాభం? మార్చుకోవడం కూడా రావాలి. అవునా కదా? చెప్పండి. నేర్చుకునే అలవాట్లు పెంచుకుంటున్నాం కానీ మార్చుకునే అలవాట్లు అవి కొరబడుతున్నాయి. ఆ కారణం చేత ప్రసంగాల మీద ప్రసంగాలు మన మీదకు దాడి చేస్తున్నాయి. మనం వాటిని పొందుకుంటున్నాం కానీ దానికి తగిన ఫలితాలు మన జీవితంలో చూపించని మనుషులుగా మారుతూ ఉన్నాం. ఇది సబబైన ధోరణి కాదు అనే విషయాన్ని మీ మనసులో ఉంచండి. మరి ఈ 4 పూట్లు 4 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకునేందుకు నేను ప్రయత్నం చేస్తాను. సరే, ఇప్పుడు సమయం 12:20 దాటింది. నేను వాక్యం చదివి ప్రార్థన చేసేసరికి మన ప్రసంగం 12:30కు మొదలెట్టినట్టు లెక్క. ఎంతసేపు చెప్పమంటారు? బలి పశువును అడిగేవాడైనా బలిస్తాడా? నా ముందు బలి పశువులు అంటే వాళ్ళు మీరు కనుక మిమ్మల్ని అడిగి ప్రసంగం చేయటం అలాగే ఉంటుంది. సరే, అయినా నేను విసిగించను కనుక మనం నేర్చుకొని మార్చుకోవాల్సిన సంగతులు త్వరగా ఆ సమయంలోనే చెప్పే ప్రయత్నం చేస్తాను.
సరే, పావు తక్కువ 2 వరకు చెప్తాను, భరిస్తారా? అంటే గంట పావు, 12:30 అవుతుంది కదా, 1 గంట అయిపోతుంది. మరొక 15 నిమిషాలు పెంచితే గంటంపావు వరకు వాక్యం చెప్పే పని నేను చేస్తాను. కొద్దిసేపు విన్న వాక్యాన్ని తిరగతోడుకొని మనం ప్రార్థన చేసుకుని మరి ఇంటికి వెళ్ళడానికి మరొక కొంత సమయం పడితే పట్టొచ్చేమో. కనుక భరించండి, నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. అయితే నా 4 ప్రసంగాలు 4 ప్రశ్నలకు జవాబులుగా చెబుదామని అనిపిస్తూ ఉంది. నా 4 ప్రసంగాలు ఒక 4 ప్రశ్నలకు జవాబులుగా నా సందేశాలు చెబుతాను. ఈ పూట నా సందేశం మనకు ప్రార్థించడం వచ్చునా? ఇదేం ప్రశ్న అండి? ఇప్పటికే మేము 12 రోజులుగా ప్రార్థనకు వస్తుంటేను మాకు ప్రార్థించడం వచ్చునా అన్న ప్రశ్నకు జవాబుగా ఒక సందేశం అవసరమా అని మీరు అనుకుంటారేమో. చూద్దాములేండి, నా ప్రసంగం అంత అయ్యాక మన ప్రార్థించడం వచ్చో లేదో అప్పుడు తేలుతుంది. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. రాత్రికి నేను చెప్పబోయే సందేశం మనకు ఆరాధించడం వచ్చునా అని చెప్తాను. అమ్మా వింటున్నారా? ఎప్పటికి ప్రార్థన, రాత్రికి ఆరాధన. రేపు ఉదయం మళ్ళీ ఇదే సమయానికి మనము దేవునికి భయపడువారమేనా అని చెప్తాను. అమ్మా, దేవునికి భయపడువారమేనా చెప్తాను. రేపు రాత్రికి మనము దేవుని గణపరిచే వారమేనా అనేది చివరి వర్తమానం చెప్పి మీ వద్ద నుంచి సెలవు తీసుకొని నేను వెళ్ళిపోతాను. గుర్తుంటాయా? ఎప్పటికి ప్రార్థన, రాత్రికి ఆరాధన, రేపటికి దేవుని భయం, రేపు రాత్రికి దేవుని గణపరచడం. ఈ 4 కీలకమైన విషయాలు. ఇవి నిజంగా ప్రాథమిక సత్యాలు. అమ్మా వింటున్నారా? ఇవి పునాది సత్యాలు, ప్రాథమిక సత్యాలు, మౌలిక విషయాలు. కానీ ఈ రోజున క్రైస్తవులు బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టుగా ఉన్నాయి మన జీవితాలు. పునాదుల వైపు మరలదాము అని అనవలసిన రోజుల్లోనికి మనం వచ్చాం. కాబట్టి ఇవి పునాది సత్యాలే కానీ మనం లోతుగా నేర్చుకోవలసిన విషయాలు అని నేను భావిస్తూ మరి నా మొదటి సందేశాన్ని ఆరంభిస్తాను. లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం ఇలా ఉంది. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగెను. యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగెను. ప్రభు ఈ వచనం మన ధ్యానం కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు. నీ దాసులు కృష్ణ గారు, అలాగనే మా సోదరుడు రాజు మూర్తి గారు, మిగిలిన సంఘ సభ్యులు కలిసి ఈ ప్రాంతాలలో నీ కొరకు వారు పడుతున్న ఈ సేవా పరిచర్య ప్రయాసలో నేను కూడా ఉండి ఈ 4 పూటలు నీ వాక్యంతో నీ ప్రజలకు సేవ చేయనై ఉండగా ఈ సమయాలు మాకు ఆశీర్వాదకరంగా చేయము. మేము నేర్చుకునవలసిన పాఠాలు మాకు నేర్పించి మేము మార్చుకోవలసిన విషయాలలో మాకు మార్పు దయచేయమని మమ్మల్ని మేమే నీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణానికి చెందిన ఒక దేవుని సేవకుడు. ఆయన సేవకొచ్చి సేవ చేసి దాదాపు 10 సంవత్సరాలు పైబడింది. అయితే ఆయన ఒక చక్కని పాట రాసి క్రైస్తవ సమాజానికి ఆ పాటను పరిచయం చేశారు.
ఆ పాట ఇలా ఉంటుంది: ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్య. సార్, ఆ పాట ఆయన రాశాడని నాకు తెలుసు. ఒక మీటింగ్లో నేను వాక్య పరిచర్య కొరకు ఉన్నాను. అంకుల్ గారేమో అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఆ రోజు ఆయన ఇలా అడిగాను, అంకుల్, మీరు చాలా పాపులర్ సాంగ్ ఒకటి మీరు రాశారు, అది క్రైస్తవ సమాజం అన్ని డినామినేషన్ వాళ్ళు పాడుకుంటున్నారు, ఈ పాట మీరు ఎప్పుడు రాశారు అని అడిగితే, నేను సేవకొచ్చి 10 సంవత్సరాలు పైబడ్డాకే రాశాను అన్నారు. అప్పుడు నేను రెండో ప్రశ్న ఏమన్నానంటే, మరి అంతవరకు మీకు ప్రార్థన చేయటం రాలేదా అన్నాను. కదండి, ఆ పాట ఏంటి? ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్య. మరి 10 సంవత్సరాలు పైగా సేవ చేసిన మీరు ఇప్పుడు ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పించు అని అడిగారేంటి అన్నాను. అంటే బాబు స్వామి, లూకాసు వార్త 11:1 నేను ధ్యానం చేసినప్పుడు నాకు అనిపించింది, ఇన్ని సంవత్సరాల సేవకుడినైనా సరైన ప్రార్థన చేయటం నాకు రాలేదని అనిపించి ధ్యానం చేస్తూ ఆ పాట రాసుకున్నాను అన్నాడు. సరే, ఇప్పుడు ఆ మాట మీకు ఎందుకు చెప్పాను అంటే, మనకు ప్రార్థన చేయటం వచ్చునా? మేము 12 రోజులుగా ఈ ప్రార్థన కూడికలకు వచ్చి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేయటం వచ్చునా అనే ప్రశ్న, ఇది ఏమి ప్రశ్న అని మీరు అనుకోవచ్చు. నా సందేశం అంతా ముగించేసరికి ప్రార్థించడం వచ్చును అన్నట్టుగా మనలో ఎంతమంది ఉంటామో, ఇంకా రాదు గనక ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పించవా అని అడిగేవారం ఎంతమంది అవుతామో అది చివరిలో తేల్చుకుందాం. సరే, ఇప్పుడు విషయాలకు వద్దామనండి. యేసు ప్రభు ఒక చోట చేరి ప్రార్థన చేసుకుని ఆయన ప్రార్థన ముగించుకుని వచ్చారు. ప్రార్థన చాలించి వచ్చిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడు అడుగుతున్నాడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించినట్లుగా మాకును ప్రార్థన చేయటం నేర్పించవా అన్నాడు కదా. ఈ మాట అడిగిన వారిని బట్టి చూస్తే భలే ఆశ్చర్యపడాలి మనం. ఎందుకనంటే యేసుప్రభు శిష్యులు ఆ 12 మందిలో, అపోస్తలుగా నియమించబడిన 12 మందిలో అందరూ యూద మతానికి చెందిన వాళ్ళే కదా. యూద మతానికి చెందిన వాళ్లకు ప్రార్థించడం వస్తుంది కదా. ఆదికాండం 4వ అధ్యాయం ఆ చివరి వచనంలో 26వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. అక్కడ ఏమని చదువుతాం మనం? మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున చెప్పండి ప్రార్థన చేయటం ఆరంభమైంది. షేతుకు యానోషు పుట్టినప్పుడు ఈ భూమి మీద ప్రార్థన చేసే ఒక అలవాటు ఆరంభమైంది. ఇది కాస్త నోవహు రోజుల వరకు ఉంది. నోవా జలప్రళయం తర్వాత మళ్ళీ నోవా నుంచి ఈ అలవాటు కొనసాగింది. అంతెందుకండి, యోధా మతంలో పుట్టిన ప్రతి చిన్నపిల్లాడు చిన్న వయసు నుంచి సమాజ మందిరములకు వెళ్ళి దేవుని వాక్యం నేర్చుకుంటున్నప్పుడు వారు ప్రార్థించే అలవాటు కలిగిన వారే కదా. మరి ఈరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించినట్లు మాకు ప్రార్థన చేయటం నేర్పించవా అని ఎందుకు అడిగినట్లు? రాకడిగారా? లేదు, ప్రార్థించడం వచ్చు. మరి అడిగారు ఎందుకు అంటే, వారు ఒక వ్యత్యాసాన్ని చూశారు. మేము ప్రార్థన చేస్తున్నాము, యేసయ్య కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుని వస్తే నీళ్ళ మీద నడిచేస్తున్నాడు. మనం ప్రార్థన చేసుకుని ఉంటున్నాం కానీ మన సముద్రంలో మునిగి తేలుతున్నాం. ఆయన ప్రార్థన చేసుకుని వస్తే దెయ్యాలు మనుషులు వదిలిపోతున్నాయి. మనము ప్రార్థన చేస్తున్నాం కానీ దెయ్యాలేమో అలాగే మన ముందు నిలబడుతున్నాయి. ఆయన ప్రార్థన చేస్తే అనేకమైన స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి కానీ మనం ప్రార్థన చేస్తే ఏమీ పెద్ద కార్యాలు జరగడం లేదు. కనుక మనం చేస్తున్న ప్రార్థన ఏదో వేరుగా ఉంది, యేసయ్య చేసిన ప్రార్థన ఏదో వేరుగా ఉంది. అతని ప్రార్థనలో శక్తి ప్రభావాలు ఉన్నాయి, మన ప్రార్థనలో అవి లోపించినాయని కనీసం ఆ 12 మంది అపోస్తలులు గుర్తెరిగారు గనక అందులో ఒకడు అంటున్నాడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించినట్లు మాకు ప్రార్థన చేయటం నేర్పించవా అన్నాడు. అర్థమైందా కారణం ఎందుకు అడిగాడో?
కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేయటం మన ప్రభువు చేత మనం నేర్పించబడాలి. అందుకొరకు నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 66 పుస్తకాల బైబిల్ నేపథ్యంలో ప్రార్థన చేయటం వచ్చిన వారు ఎలా చేస్తారు అంటే, వినండి, బాగా జాగ్రత్తగా చెప్తాను. వారు షరతులు పాటిస్తూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడానికి షరతులు ఉన్నాయేంటండి? ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు అని బైబిల్లో రాసింది. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా ప్రార్థనలో అడగొచ్చు అనుకున్నాం, కానీ ప్రార్థనకు షరతులుంటాయా? అవునుంటాయి, చూపిస్తాను తర్వాత మీకు. షరతులతో కూడిన ప్రార్థనే జవాబులు పొందుకునే ప్రార్థన. రెండో సంగతి చెప్తాను. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకు ఆటంకాలుగా ఉన్న వాటిని తొలగించుకుంటూనే ప్రార్థన చేస్తున్నామా? ఆటంకాలు అలాగే ఉంచుకొని మన ప్రార్థనలు చేస్తే మన ప్రార్థనలు దేవుని సింహాసనం వరకు చేరవు, దేవుని చెవిని పెట్టలేడు, దేవుడు చేతులు చాపి ఆయన కార్యాలు కూడా చేయలేడు. మనం చేసే ప్రార్థనలు దేవుని సింహాసనాన్ని ఎందుకు కదిలించడం లేదు? దేవుడు చెయ్యి చాపి కార్యాలు చెయ్యాలి అన్నట్టుగా ఎందుకు లేవు మన ప్రార్థనలు? కొన్నిసార్లు మన ప్రార్థనలు మనం ఉంటున్న గది పైకప్పు కూడా దాటి మీదగా పోవడం లేదా అని మనకు ఎందుకు అనిపిస్తుందనంటే, ప్రార్థనకున్న ఆటంకాలను అధిగమించడం చేతకాక. ప్రార్థన నేర్చుకునేవారు షరతులతో కూడిన ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనలు నేర్చుకునేటువంటి వారు ఆటంకాలు తొలగించుకుంటూ ప్రార్థన చేస్తారు. మూడవ సంగతి, ప్రార్థన నేర్చుకున్న వారు ప్రభువు నేర్పిన ప్రార్థన విధానమును పాటిస్తారు. ప్రభువు నేర్పిన ప్రార్థన విధానాన్ని వారు అవలంబిస్తారన్నమాట. కనుక ఇప్పుడు నా ప్రసంగం, నీకు ప్రార్థన చేయటం వచ్చునా అన్న ప్రశ్నకు జవాబులుగా, నీ ప్రార్థనలు షరతులతో కూడినవేనా? నీ ప్రార్థనలు ఆటంకాలు తొలగించుకుంటూ చేసినవేనా? నీ ప్రార్థనలో ఉండవలసిన విధానమే ఉందా? ఈ 3 సంగతులు చెప్తాను, అప్పటికి టైం అవుతుంది. అమ్మ వింటున్నారా? ప్రార్థనకు నేర్చుకునే ప్రార్థనకు, నేర్పించబడిన ప్రార్థనకు అది షరతులతో కూడిన ప్రార్థన మనం చెయ్యాలి. కనుక షరతులు చెప్తాను ముందు, కండిషన్స్ ఒక్కొక్కటే నోట్ చేయండి. ఏమిటండి ప్రార్థనకు షరతులు దేవుడు పెట్టాడని అంటున్నావు? ఏమిటి ఆ ప్రార్థన షరతులు అని అంటే, మొదటి షరతు చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను పత్రిక 5:14లో ఇలా రాసి ఉంది, చూడండి ఏముంది అక్కడ. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అన్నదియే. అంటే మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కూడా దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అంటే మన ఇష్టం వచ్చినవి అడగడం కాదు. ప్రార్థన చేయటం అంటే దేవుడు ఇష్టపడినవి అడగాలట. అమ్మ వింటున్నారా? ఈరోజు మన ప్రార్థనలు ఎట్లయినాయో తెలుసా? మనకేది ఇష్టమో అడిగేస్తూ ఉంటాం, కానీ నేను అడిగిందా దేవుని చిత్తమా కాదా అని మనం ఆలోచించాం. ఈస్ట్ గోదావరి జిల్లాలో, ఆంధ్రాలో గోకవరం అనే ఊరు ఉంటుంది. ఆ గోకవరం ఊరు ఎంట్రన్స్లో కాలనీ ఎంట్రన్స్లో పోలీసు వాళ్ళు పెద్ద ఫ్లెక్సీ పెట్టినారు. అక్కడ ఏమి రాస్తుందో తెలుసా? ఇక్కడ తెల్లపాముల వాళ్ళు ఉన్నారు, మీరు వచ్చి బంగారం కొనుక్కున్నా లేదా ఇక్కడ మీరు బంగారం అమ్మినా మీరు మోసపోతే పోలీసు వారికి ఏమీ సంబంధం లేదు. ఇట్లు గోకవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ అని గోకవరం రాజమండ్రి అని బోర్డు ఉంటుంది. ఇప్పటికీ ఉంది ఆ బోర్డు. ఇంతకీ ఎవరి తెల్లపాములు అంటే వీళ్ళు దొంగతనాలు చేస్తారట. ఇంతకు వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీ మధ్యకు ప్రకాష్ గారు వచ్చారుగా, సిద్దిపేట ఆయన, ఒకసారి మీ సావాసానికి నేను ఒకసారి ఆ ఈస్ట్ గోదావరిలోనే గోకవరం దగ్గర మీటింగుల్లో ఉంటే, బ్రదర్ 2 పిల్లలు పిలుస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడండి అన్నారు. సరే పిలిపించినారు ఆయన. సరే మాట్లాడే ముందు పేరేంటి, ఏం చదువుతున్నారు, మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, సంభాషణ కలవడానికి ఇలాంటి మాటలు అడుగుతాం కదా. నేను ఆ పిల్లాడిని అడిగాను, ఏం పేరు తమ్ముడా? పేరు చెప్పాడు. ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నాడు చెప్పాడు. మీ నాన్న ఏం చేస్తుంటాడు అని అడిగాను. ఆడు మోమాటం లేకుండా దొంగతనాలు చేస్తాడని చెప్పాడు.
ఇదేంట్రా ఎట్లా చెప్పినాడు వీడని నాకు అర్థమవక నేను షాక్ తింటే ప్రకాష్ గారు నవ్వుతూ అడగండి బ్రదర్ అడగండి అన్నారు ఈయన. సరే ఆ పిల్లని అడిగాను, పాప నీ పేరేంటి? పేరు చెప్పింది. ఏం చేస్తున్నా? చదువు చెప్పింది. మీ అమ్మగారు ఏం చేస్తుంటారమ్మాయి అన్నాను. మా అమ్మ కిలాడి అంకుల్ అంది. ఇదేంట్రా ఎలా చెప్తున్నారు వీళ్ళనంటే అప్పుడు ప్రకాశ్ అన్న జోక్యం చేసుకుని, బ్రదర్ సియోన్ కుమార్ అనే బ్రదర్ ఆ ఊర్లో సేవ చేస్తాడు, ఊరు నిండా దొంగలే, దొంగతనం వాళ్ళ వృత్తి. అది మేము పాపం చేసామని వాళ్ళకి అనిపించడం లేదు. వాళ్ళ నాన్న దొంగ అంట, వాళ్ళ అమ్మ కిలాడి అంట. కిలాడి అంటే ఒకటి దగ్గర నుంచి ఏదైనా దొంగిలించడానికి ఆమె ఏమైనా ఉపయోగిస్తుంది అన్నమాట, అందుకే కిలాడి అని అంటారట. సరే ఇంతకీ సియోన్ కుమార్ గారు వారి మధ్య సేవ ప్రారంభించినప్పుడు ఆ కాలనీలో ఉండే వాళ్ళంతా ఒక దేవుని సేవకుడు వచ్చినాడు, ప్రార్థన చేయించుకుందామని వచ్చేవాళ్ళట. ఏం ప్రార్థన చేయమని అడిగేవాళ్ళంటే, ఈ రాత్రి దొంగతనంకి వెళ్తున్నాం, మంచివి దొరకాలని ప్రార్థన చేయమని. ఇది దేవుని చిత్తానుసారమైన ప్రార్థనైనా? వారి ఇష్టానుసారమైన ప్రార్థన, దేవుని ఇష్టానుసారమైన ప్రార్థన అయితే కాదు కదా. నేను రక్షించబడిన తొలి రోజుల్లో మా వీధిలో క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంటేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అనమాట. ఏమంటే ఆ ఇంట ఆయన ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంటారు, ఆర్మీలో. ఆర్మీ వాడు సెలవు మీద ఇంటికి వచ్చాడంటే, ఇప్పుడు సంగతి ఏమో కానీ అప్పుడు సంగతి ఎలాగ ఉండేదంటే, ఆర్మీ నుంచి వచ్చాడంటే బ్యాగులో సూట్ కేసులో పట్టుకొని వస్తాడు. ఏంటవి? ఏంటమ్మా? బాటిల్స్. మొత్తానికి అత్తగాడు వస్తూనే బాటిల్స్ పట్టుకొని వచ్చి ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు, అమ్మ వింటున్నారా, మొత్తానికి పేపర్ నింపడమే పని, తాగుతూనే ఉంటాడన్నమాట. సరే ఒకరోజు ఈవినింగ్ వెళ్ళేసరికి నిష్టగా స్నానం చేసి ఏమంటే తడి టవల్ నడుముకు చుట్టుకొని యేసుప్రభు ఫోటో దగ్గర నిలబడి ఒక అట్టిపండు మీద తొక్కవలిచి దానికి ఊదిబత్తీలు గుచ్చి దాన్ని వెలిగించి యేసయ్యగా పొగరొదులుతున్నాడు. ఇదేంట్రా ఇంత భక్తి వచ్చింది ఇతగాడికి అనుకున్నా. ఏంటంకులు మీరంతా సిన్సియర్గా యేసయ్యగా ప్రార్థన చేస్తున్నారనంటే, ఒరేయ్ నాకు ఇష్టమైన హీరో సినిమా వచ్చిందిరా, ఫస్ట్ షోకి టికెట్లు దొరకాలని యేసయ్యగా పొగలేస్తున్నాడంటే ఇది దేవుని చిత్తానుసారమైన ప్రార్థనైనా? దేవుడు ఆశిస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? నా చిత్తానుసారంగా మీరు ఏదన్నా అడగండి, నేను దాన్ని మీకు ఇస్తాను అన్నాడు. ప్రార్థన చేయడం అంటే మన ఇష్టం వచ్చిందో మనం అడగడం కాదు. ప్రార్థన చేయటం అంటే ఆయన చిత్త ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం విషయాలు మనం అడగాలి. అయితే మీరు ప్రశ్న అడగొచ్చు, బ్రదర్ స్వామి దేవుని చిత్తం దేవుని ఇష్టం ఎట్లా తెలుస్తుంది మరి నాకు? ఉదాహరణకి చెప్తాను. ఏమండి, ఆ సహోదరికి ఏమో దేవుడు అనారోగ్యం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చినాడనంటే ఆ జబ్బు ఉండడం వలన ఆమె నాకు దగ్గర అవుతుందని జబ్బు ఇచ్చాడు ఆయన. ఆ జబ్బు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియకుండా స్వస్థపరిచేనాయన దేవుని ముందు మారం చేయటం సరైన భక్తేనా అది? ఆయనకు ఉద్దేశం కొరకు ఆమెకు అనారోగ్యం ఇచ్చాడు. అనారోగ్యం బట్టి ఆమె తనకు దగ్గర అవుతుంది, పాప విషయమే పశ్చాత్తాపడుతుంది అని ఆయన ఇచ్చినాడు జబ్బు. మనం ఏం చేస్తున్నాం? తగ్గించేనాయన బతికించేనాయన మనం చేస్తున్నాం ప్రార్థన. అందుకనే మనం ఏ విషయాలైతే దేవుని అడుగుతున్నామో అది దేవుని చిత్తమో కాదో ముందు తెలుసుకోవాలి. అప్పుడు మనం షరతులతో కూడిన ప్రార్థన చేసినట్టు లెక్క. సరే దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది చూపిస్తాను. ఈ వచనం మీ బైబిల్లో అండర్లైన్ చేయండి, మంచి వచనం. 32వ కీర్తన 8వ వచనం చూస్తారా? 32వ కీర్తన 8వ వచనం ఇలా వ్రాసి అండర్లైన్ చేయండి వచనం. ఇది వాగ్దానం కాబట్టి అండర్లైన్ చేయమంటున్నాను. 32:8 చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. గమనించారా? ఉపదేశము చేసేదను, మార్గమును నీకు బోధించెదను, నీకు ఆలోచన చెప్పెదను. ఈ 3 మాటల తాత్పర్యం ఏంటనంటే, దేవా నీ చిత్తము నీ ఇష్టం ఏంటో నాకు బయలుపరచవా అని ఆయన పాదాల దగ్గర ఈ వాక్యంతో కూర్చుంటే ఆయన బోధిస్తాడట, ఆయన చూపిస్తాడట, ఆయన ఆలోచన చెబుతానని ఆయనే వాగ్దానం చేశాడు. ఈ రోజున ప్రియులారా కొంతమంది దీని దగ్గరగా రాకుండా మేము ప్రార్థనే అంటే ఏం ప్రార్థన చేస్తావు? ఆయన వాక్యములో ఆయన చిత్తము నీకు తెలుస్తుంది కదా. దేవుని వాక్యాన్ని నువ్వు వదిలిపెట్టేసి నా బ్రతుకులో ప్రార్థన అంటే దేవునికి ఇష్టము కానివి అడిగే ఒక పెద్ద ప్రమాదంలో మనం పడిపోతాం.
కనుక బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏది ఎక్కువ కాకూడదు, ఏది తక్కువ కాకూడదు. వాక్య ధ్యానానికి ఎలా సమయం ఇచ్చామో ప్రార్థించడానికి అలా సమయం ఇవ్వాలి. వాక్య ధ్యానములో దేవుని చిత్తం తెలుసుకోవాలి, ప్రార్థనలో దేవుని చిత్తం జరిగించమని అడగాలి. అప్పుడు మొదటి షరతు పాటించినట్టు లెక్క. షరతులలో మొదటి షరతు ఏమిటి? దేవుని చిత్తానుసారముగా మీరు ఏమడిగినను అది ఆయన మీకు అనుగ్రహించును. మీరు ప్రార్థించిన ప్రతిసారి దేవుని చిత్త ప్రకారమే ప్రార్థించండి. అలా ప్రార్థించిన వచ్చిన వారే ప్రార్థన వచ్చిన వాళ్ళు. మన ఇష్టం వచ్చినట్టుగా అడగడం వచ్చిన వాళ్ళు గలగల 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 నీ ఇష్టాలన్నీ దేవుని ముందు వలకబోస్తే నీకు ప్రార్థన వచ్చినట్టు కాదు. అమ్మ వింటున్నారా మీరంతా? కనుక ప్రార్థనకు మొదటి షరతు తండ్రి చిత్త ప్రకారము అడగండి. ఒకటి. రెండో షరతు చూపిస్తాను రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబోటకై దాని చేతును అన్నాడు. ఈ వచనంలో ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? నా నామమున అడగండి అన్నాడు. తండ్రి చిత్తం, కుమారుని నామం. కుమారుని నామములు అడగడం అంటే ఏదో ప్రార్థన మాటలు గలగలా వల్లించి యేసునామములు అడుగుతున్నాను తండ్రి అని చెప్పడం కాదు. కుమారుని నామంలో ప్రార్థన చేయటం అంటే కుమారుని స్వభావంతో ప్రార్థన చేయటం. ఒక విషయాన్ని యేసు ప్రభు తండ్రిని అడిగితే ఎట్లా అడుగుతాడో మనం కూడా దేవుని అడిగినప్పుడు అలా అడగటం మనం నేర్చుకోవాలి. ఉదాహరిస్తాను, మీకు బాగా అర్థమైపోతుంది. ఇద్దరు సహోదరులకు నీళ్లు పట్టుకునే నాలా దగ్గర కొట్లాట వచ్చింది అనుకుందాం. కొట్లాట వస్తే అందులో ఒక ఆమె క్రిస్టియన్, మరొక ఆమె ఏమో నాన్ క్రిస్టియన్. ఈ నాన్ క్రిస్టియన్ సహోదరి ఈ క్రైస్తవ సహోదరినేమో జుత్తు వంచి 2 పుడిగిద్దులు గుద్ది బూతులు తిట్టి చాలా ఏడిపించేసింది. సరే, మొత్తానికి క్రిస్టియన్ సిస్టర్ ఇంట్లోకి వచ్చి ప్రార్థన మొదలుపెట్టింది. ఏం ప్రార్థన? దేవా, నా పొరుగింటి అన్యురాలు నన్ను కొట్టింది నాయన, నువ్వు చూసావు కదా నాయన. నువ్వే వాక్యంలో చెప్పావు కదా ప్రభువా, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నా పొరుగింటి ఆవిడ వర్ధిల్లకుండా చెయ్యునాయన. నువ్వే చెప్పావు కదా, నీ కంటిగుడ్డ నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టన్నావు, నన్ను ముట్టిందంటే నీ కంటి పాపను ముట్టింది నాయన. అది రోడ్డు మీద వెళ్ళాక దానికి యాక్సిడెంట్ అవునుగాక. అవును, ఆమె నాయనా, నువ్వు అడుగుతున్నాను, నువ్వు చేస్తావు తండ్రి. ఆమెకు కాలు చేతులు ఇరిగిపోయి అపోలో హాస్పిటల్లో జాయిన్ అగునుగాక, తద్వారా అప్పులు పాల్గొనుగాక, వాళ్ళ కుటుంబం అంతా అప్పులతో బజారుకి ఎక్కుదురుగాక. అది నా కల్లారా చూచి నేను నిన్ను స్తుతించుదునుగాక. యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ఎవరి నామంలో చేశావు ఈ ప్రార్థన? యేసునామంలో చేశానని అనుకుంటున్నావు. లేదు, నీ నామంలో చేసుకున్నావు. యేసయ్య స్వభావంలో ప్రార్థించవలసిన మనం మన స్వభావంలో ప్రార్థిస్తాం కొన్నిసార్లు. మీరేమనుకోకండి, ఆ మధ్య హైదరాబాద్లో ఎవరో మహాతల్లి ప్రార్థన చేస్తేను ఆ ప్రార్థన యూట్యూబ్లో ఎక్కించినారు. ఏమిటే ఆ అమ్మగారు ప్రార్థన అంటే, వాళ్ళ సావాస నాయకుడి వ్యతిరేకంగా హైదరాబాద్లో కొంతమంది సేవకులు లేచారట. ఈవిడ గారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మా ఆధ్యాత్మిక నాయకుడు వ్యతిరేకంగా ఈ సేవకులు క్రైస్తవులు హైదరాబాద్ పట్టణంలో లేచారు నాయన, వాళ్ళ కాలు ఇరిచేయండి నాయన, వాళ్ళకి మంచం పట్టించేయండి నాయన, వాళ్ళు చచ్చిపోవాలి నాయన, మేము చూడాలి నాయన, నిన్ను స్తుతించాలి నాయన, యేసునామంలో అడుగుతున్నాను తండ్రి అని చేసింది. సావాస నాయకుడు అయిన ఏం బుద్ధి లేనిదానా? ఇదేం ప్రార్థనే మహాతల్లి? అది క్రైస్తవ ప్రార్థనేనా? తీయండి యూట్యూబ్లో అని పెద్ద ఆయన చెప్పుండాల్సింది. కానీ అది అలాగే ఉంచారు చాలా రోజులు. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ మహాతల్లి వాళ్ళ సావాస నాయకుడిని ప్రేమించి అతని మీద ఎవరు చెడ్డ మాట్లాడకూడదని మాట్లాడిన వాళ్ళందరూ కాలురు చేయాలట, మాట్లాడిన వాళ్ళంతా మంచం పట్టేయాలట, ఆయన నాయకుడు వ్యతిరేక మాట్లాడినంత మరణించాలట. ఈవిడ గారు శాంతాడంత ప్రార్థన చేసి అయ్యా నాయన పెడబబ్బలు ఏడుపులు. ఒరే, ఇది క్రిస్టియన్ ప్రేరేనా? ఒకవేళ అదే ప్రార్థన విషయం యేసుప్రభు చేయాల్సి వచ్చిందనుకోండి, ఏమని ప్రార్థన చేస్తాడు ఆయన? ప్రభువా, నా సహోదరి లేదా సహోదరుడు
ఏదో తెలియక చేశారు, నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, ఏ కీడు వారికి రానియొద్దు నాయనా, వాళ్ళని ఆశీర్వదించు, వాళ్ళు 10 కాలాల పాటు బాగా ఉండినట్లుగా చెయ్యి, వాళ్ళకి మేలు దయచేయి నాయనా అని చేసే ప్రార్థన యేసునామములో చేసే ప్రార్థన. హల్లెలూయా. అర్థమవుతుంది తేడాలు? కొంతమంది ఉంటారండి, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలోనే పగలన్నీ కక్కేస్తారు, ప్రార్థనలోనే ప్రతీకారాలన్నీ కక్కేస్తుంటారు. ఒక ఆయన అంటాడు, బ్రదర్ నా ప్రార్థనలో ఆడిని భలే కొట్టాను బ్రదర్ అన్నాడు. ప్రార్థనలు ఏం చేశాడట, తన వ్యతిరేకంగా ఉన్నవాడిని ప్రార్థనలో కొట్టాడట. ఎట్లా కొట్టాడు బ్రదర్ ప్రార్థనలు అంటే, అతగాడి మీద వ్యతిరేకంగా ప్రార్థన చేసి ప్రార్థనలో కొట్టినాను అనుకుంటున్నాడు. ఇది క్రైస్తవ విధానం కాదండి. ప్రార్థన షరతులతో కూడిందై ఉండాలి. మొదటి షరతు తండ్రి చిత్తం, రెండవ షరతు కుమారుని స్వభావం. మనం చేసే ప్రార్థనలన్నీ ఎక్కువ చేంతడంత చెయ్యక్కర్లా. కుమారుని స్వభావంలో SMS ప్రేయర్లు చేయొచ్చు. SMS అంటే తెలుసా మీకు? సెల్ ప్రపంచంలో బ్రతుకుతున్న మనకెందుకు తెలియదు. SMS అంటే ఇంత ఉండదు, ఒక లైన్ ఉంటుంది అంతే. మీరు నెహెమ్యా గ్రంథం 13 అధ్యాయాలు చదవండి ఎప్పుడైనా టైం తీసుకొని. అందులో 13 నెహెమ్యా చిన్న ప్రార్థనలు కనబడతాయి. SMS ప్రార్థనలు. ఏ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకుండా ఉండలేదు. 13 ప్రార్థనలకి దేవుడు జవాబులు ఇచ్చాడు. ప్రార్థన చిన్నదా పెద్దదా అది దేవుని లెక్కలోకి రాదు, కానీ మన షరతులు పాటించి చేశామా లేదన్నదే లెక్కలోకి వచ్చే విషయము. ఇది ముందు మనకు తెలియాలి. అమ్మ వింటున్నారు? ఎన్ని షరతులు వచ్చాయి చెప్పండి? 2 వచ్చాయి. 3వ షరతు చూపిస్తాను రండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవలసిన కీలకమైన విషయాలు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అని రాసింది. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన చేయాలి. అమ్మ వింటున్నారా? ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వారు ప్రార్థనలు చేస్తుంటారో ప్రార్థనలో మూలుగుతుంటారు, ప్రార్థనలో ఏడుస్తుంటారు, ప్రార్థనలో రోధిస్తుంటారు, ప్రార్థనలో శోకాలు పెడుతుంటారు. మరి ఎలా ఏడుస్తున్నారేంటి అనిపిస్తుంది. వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థించిన కారణం చేత ఈ మూలుగులు, ఈ ఏడుపు, వేదన వాళ్ళ ప్రార్థనలో వినబడతా ఉంటుందన్నమాట. అమ్మ వింటున్న అందుకే ఆత్మలో ప్రార్థన చెయ్యండి అన్నాడు యోధా. చూపిస్తాను చూడండి. యోధా పత్రికలో ఇలా రాసి ఉంది, మీ కొరకే చూపిస్తున్నాను. యోధా పత్రిక నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, చదువుతున్నాను. 20-21 వచ్చిన ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుండగా దేవుని ఆత్మలో మనము మునిగిపోయి దేవుని ఆత్మలోనే ప్రార్థన చేయాలట. అటువంటి ప్రార్థనలు దేవుడు ఎన్నడూ త్రోసివేయడు. దేవుని గట్టిగా స్తుతులు చెప్దామా? హల్లెలూయా. చెప్పండి, షరతులు గుర్తుంటాయా? మొదటిదేంటి? తండ్రి చిత్త ప్రకారం. రెండవదేంటి? కుమారుని స్వభావం. మూడవదేంటి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం. ఈ 3 షరతులతో కూడిన ప్రార్థనే దేవుడు ఆమోదించి అంగీకరించి, వింటున్నారా ప్రియుల, ప్రత్యుత్తరాలు ఇచ్చేటువంటి ప్రార్థనలు అయి ఉంటాయి. వింటున్నారా మీరు? పీవెల్సన్ గారు ఎందుకు ఈ పాట రాసుకున్నాడు? 10 సంవత్సరాలు సేవ చేసిన తర్వాతనే నా ప్రార్థన షరతులతో కూడినట్టుగా లేదు. అందుకే ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావమును గూర్చి నీ శిష్య బృందానికి నేర్పించినావు, నాకు నేర్పించు. ఆ గెత్సెమనే తోటలో నువ్వు చేసినటువంటి మూలుగుల ప్రార్థన నాకు నేర్పించు. శిలువ మీద శత్రువులను క్షమించినటువంటి ప్రార్థన నాకు నేర్పించు. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వచ్చినట్టు అనుకుంటున్నాం కానీ అసలు ప్రార్థించడమే చేత కాలేదని మా తేలిపోయింది నాయన. అమ్మ అర్థమవుతున్నదా విషయం? కనుక ప్రార్థన షరతులతో కూడినదై ఉండాలి. షరతులు వర్తిస్తాయి ప్రార్థనకు. షరతులు పాటించి మనం ప్రార్థించినప్పుడే మన ప్రార్థనకు జవాబులు వస్తాయన్న విషయం మనం మర్చిపోకూడదని మీరు ఏమండి ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. దీనికే 20 నిమిషాలు అయిపోయింది. వింటున్నారా లేదా?
రైట్, మంచిది. రెండో సంగతి ఏంటంటే ప్రార్థనకు ఆటంకాలు ఉంటాయి, వాటిని తొలగించుకుంటూ ప్రార్థన చెయ్యాలి. ఏంటమ్మా? ప్రార్థనకు ఆటంకాలు వస్తాయి. మన ప్రార్థన దేవుని దగ్గర వెళ్ళే లోపుగా ఆ పైన దేవుని సింహాసనం చేరకుండా కొన్ని ఆటంకాలుగా నిలుస్తాయి. దేవుడే చెప్పాడు, విననేరకుండా ఉండినట్లు నా చెవులేమి మందం కాలేదు, రక్షింపకుండా ఉండినట్లు నా చేతులేమి కొరచ కాలేదు. మీ ప్రార్థనలు విని నేను జవాబు ఇవ్వకపోవడానికి కారణం మీకును నాకును కొన్ని అడ్డంగా నిలిచాయి అన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. కనుక దేవుని పిల్లలంగా, దేవుని దాసులంగా వినండి, ప్రార్థనకున్న ఆటంకాలు తొలగించుకోవడం నేర్చుకోవాలి. ఏముంటాయి ప్రార్థనకు ఆటంకాలు? మీకు నేర్చుకునే ఆసక్తి ఉంటే నేను సావధానంగా మీతో చెప్తాను, మనకే తెలిసిపోతాయి. ఈ ఆటంకం లోపల పెట్టుకుని ఇన్నాళ్ళే ప్రార్థన చేశానే, ఎందుకు నా ప్రార్థన జవాబు రాలేదు ఇప్పుడు అర్థమవుతుంది అనిపిస్తుంది మనకి. అమ్మ వింటున్నారా? ప్రార్థనకు మొదట ఆటంకం చెప్తాను, నోట్ చేయండి, రాసుకోండి, ఆలోచిస్తూ ఉండండి. 66వ కీర్తన 18వ వచనం చూడండి, ఇది మొదటి ఆటంకం. 66వ కీర్తన చూస్తున్నారా? 18వ వచనం. ఏంటంటే నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల అంటే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చెప్పండి. హృదయములో లక్ష్యం చేసిన పాపం ఇది బహిరంగ పాపమా, రహస్య పాపమా? రహస్య పాపం. మనము రహస్యంగా దాచుకున్న పాపాలే మన ప్రార్థనకు పెద్ద ఆటంకాలు. బైబిల్ దేవుడు ప్రార్థనాలించేవాడు. ఆయన గురించి 65:2లోనే ఉంటా చూడండి, పక్కన ఎడం చేతి వైపు 65వ కీర్తన 2వ వచనంలో, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుడు నీ యొద్దకు వచ్చెదరు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఇంకో విడ్డూరమైన విషయం చెప్పనా? బైబిల్ దేవుడు దెయ్యాల ప్రార్థన కూడా ఆలకిస్తాడు, తెలుసా మీకు? సేన అనే దెయ్యం పట్టి వాడి దగ్గరకు యేసయ్య వస్తే ఆ లోపల సేనా దెయ్యాలు అంటున్నాయి, అయ్యో దేవుని పరిశుద్ధుడా యేసు, అప్పుడే మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావా? మా టైం ఇంకా రాలేదు కదా, నీ ఇష్టమైతే ఆ పందుల్లోని పంపించవా, అందులో నేను బతుకుతాము, వీటిని పెట్టి వదిలిపెట్టి పంపమంటావు, మాకు తెలుసులే, కానీ పందుల్లోకి వెళ్ళి అవకాశం ఇవ్వు అని అడిగితే ఇచ్చాడా లేదా అవకాశం? అంటే దెయ్యాల ప్రార్థన విన్నాడా లేదా? ఆయన పేరు ప్రార్థన ఆలకించేవాడు. యూదుల ప్రార్థన వింటాడు, అన్యుల ప్రార్థన వింటాడు, అధికారుల ప్రార్థన వింటాడు, అడుగు తినే వాళ్ళ ప్రార్థన వింటాడు, పెద్ద వంశముల పుట్టిన ప్రార్థన వింటారు, చిన్న స్థాయి వాళ్ళ ప్రార్థన వింటాడు, చివరి దెయ్యాల ప్రార్థన వింటాడు. అటువంటి దేవుడు ప్రార్థన ఎప్పుడు ఆలకించాడంటే మన హృదయంలో రహస్య పాపాలు ఉంచుకొని ప్రార్థన చేసినప్పుడు. ఒప్పుకో, వాటిని కడిగేసుకో దేవుని సన్నిధిలో, అంతేగాని రహస్య పాపాన్ని అలాగే ఉంచుకొని గలగలా గలగలా టరడరా ప్రార్థన చేసే దేవుడు ఆలకిస్తాడా? మంచి ఉదాహరణ ఇస్తాను. ఒకసారి ఒక దేవుని సేవకుడు దేవుని నిబంధన మందసం ముందుకొచ్చి ప్రార్థన చేస్తున్నాడు. దెయ్యాల ప్రార్థన ఆలించే దేవుడు కదా ఆయన. ఇప్పుడు సేవకుడు యెహోషువ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటేను దేవుడు ఏమన్నాడు చూపించనా? చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం ఇలా రాసి ఉంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యెహోషువ తిట్లను, లెమ్ము నీవేళ ఎక్కడ ముఖము నేల మోపుకుందువు. ఏ జోషువా, నువ్వు నేల మీద ముఖం మోపుకొని ఇక్కడ ప్రార్థన చేస్తావే, నీ ప్రార్థన నేను విన, గెటప్ లే. ఏం ప్రభు, ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజల మధ్య ఒక రహస్య పాపం ఉంది, అందుకే నీ ప్రార్థన నేను వినను, ముందు పాపాన్ని తొలగించు, వింటాను. ఆకాను అనేవాడు శపితమైన దాన్ని చూచి శపితమైన దాన్ని తీసుకొని శపితమైన దాన్ని దాచుకున్నాడట. నేను చెప్పలే, ఆకాను చెప్పాడు. నేను శపితమైన దాన్ని చూశాను, చూసుకున్న దాన్ని ఆశించాను, ఆశించిన దాన్ని తీసుకున్నాను, తీసుకున్న దాన్ని దాచిపెట్టినాను అన్నాడు. చదవమంటారా మాట? చదువుతాను చూడండి. అక్కడ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిను నేను చూచనమాట అండర్లైన్ చేయండి.
వాటిని ఆశించనే మాట అండర్లైన్ చేయండి. తీసుకొంటిని ఈ మాట కూడా అండర్లైన్ చేయండి. అదుగో నా డేరా మధ్య ఆ భూమిలో దాచబడి ఉన్నవనే మాట అండర్లైన్ చేయండి. ఏంటట? చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు, దాచుకున్నాడు. కొంతమంది పాపాన్ని చూస్తారు, ఆశిస్తారు, తీసుకుంటారు, దురదిమలో దాచుకుంటారు. రహస్య పాపాలు లోపల పెట్టుకొని మన ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, వారి ప్రార్థన నేను వినను అన్నాడు. ప్రార్థనకు తొలి ఆటంకం మన హృదయాలలో నిలిచిన రహస్య పాపమే. అమ్మ, అర్థమవుతుందా విషయం? కనుక నీ హృదయంలో ఏదైనా రహస్య పాపం దేవునికి కూడా చెప్పుకోకుండా, దేవుని ముందు కూడా ఒప్పుకోవలసిన ఒప్పుకొని సరిచేసుకోకుండా ఆ పాపాలు అలాగే ఉంచుకొని నువ్వు ఎంత శాంతాడు ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆయన ఆలించడు అనే విషయం ముందు ఇప్పుడు తెలుసుకోవాలి నీవు. కనుక ప్రార్థనకు తొలి ఆటంకం రహస్య పాపాలు, సీక్రెట్ సిన్స్. అది మీరు గుర్తుపెట్టుకోండి. రెండో ఆటంకం చెప్తాను వినండి. రెండో ఆటంకం ఏంటో ఇలా రాసి ఉంది. యెహోషువ గ్రంథంలో చూసాక ఇవన్నీ. ఇప్పుడు మరొకటి చూపిస్తే యెహెజ్కేలు గ్రంథానికి రండి. మరొక విషయం మన ప్రార్థనకు అడ్డంగా నిలుస్తుందట. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం చూడండి ప్రియులారా, 3వ వచనం ఇలా రాస్తుంది. 14:3 నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరం తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? నా దగ్గర ప్రార్థన చేయడానికి వస్తున్నారేంటి వీళ్ళు? నా దగ్గర రావచ్చా? వారి హృదయాల్లో ఏముంచుకున్నారట? విగ్రహాలు ఉంచుకున్నారట. గోడ మీద ఉన్న విగ్రహాలు వేరు, అది పెద్ద కీడు కాదు మనకు. మన ఇంట్లో దేవుడి మీద ఉంచుకున్న విగ్రహాలు అవి మన పెద్ద కీడు కాదు. అవెవరో దేవుని ఎరగని వారు ఎలాగలాంటి విగ్రహాలు కలిగి ఉంటారు. కానీ దేవుని నమ్మిన వారు చాలామంది వారి హృదయాలలోనే విగ్రహాలు నిలుపుకొని ఉంటారట. ఇక్కడ విగ్రహం అంటే అర్థం ఏదో బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయితో చేసిన విగ్రహాలు కాదండి. హృదయంలో నిలుపుకునే విగ్రహాలు అంటే దేవుని మీద మనకున్న ప్రేమ, దేవుని మీద మనకున్న భక్తి చల్లార్చేదేదైనా అది విగ్రహమే. దేవుని మీద మనకున్న ప్రేమ, దేవుని మీద మనకున్న భక్తి చల్లార్చేదేదైనా అది విగ్రహమే. అది నీ హృదయంలో ఉంటుంది. ఇది నీ యొక్క, వింటున్నారా, సీక్రెట్ ఐడిల్, రహస్య విగ్రహం. మీకు అర్థమయ్యేలా చెప్పనా? టీఆర్ఎస్ కేసీఆర్ గారు పథకం పెట్టారు అనుకుందాం. పథకం ఏంటనంటే, అమ్మ ఆడాళ్ళందరకు ఆదివారం ఉదయం 10 గంటలకు, వింటున్నారా లేదా, ఎవడి సైనిక్పూర్ చౌరస్తా దగ్గరకు వస్తే 2 తులాల బంగారం పంచబడును. ఎక్కడేమో డేవిడ్ కృష్ణ గారేమో మనం ఆదివారం 10 గంటలకు మనం ఆరాధనకు చేరి వద్దామన్నారు. ఎక్కడేమో ఆరాధన, అక్కడేమో 2 తులాల బంగారం. వింటున్నారా లేదా? ఇప్పుడు ఆదివారం 10 గంటలకి మీరు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారా? చెప్పేయండి, పర్వాలేదు. అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారా? ఏ నోట్లోంచి మాటలు రావడం లేదు, గొంతుల వెలక్కాయ పడిందా? ఎక్కడుంటారమ్మా? సైనిక్పూర్ అక్కడ ఉంటారు. చర్చిలో ఉండరు. మీరు ఉంటామని చెబితే మీరు అబద్ధాలు ఆడుతున్నట్టు లెక్క. మీరు అక్కడే కనబడతారు. అదేంటమ్మా ఆరాధన వదులుకుని వచ్చామంటే, ఆ ఆరాధన ప్రతి ఆదివారం ఉంటుంది కదండి, పాస్టర్ గారు ప్రతి వారం ఉంటారు కదండి. ఇక్కడ ఆరాధన పోతే పెద్ద లెక్క లేదు, ఒక వర్తమానం పోయిన లెక్క లేదు. వింటున్నారా? కానీ అక్కడ ఏం పోద్దు మనకి? 2 తులాల బంగారం. 2 తులాలు అంటే 1,00,000. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 1,00,000 మీద మీకు ప్రేమ, మమకారం ఎక్కువ ఉందా? లేక దేవుని సందేశము, దేవుని సంఘము, దేవుని సేవకుడు, దేవుని సేవ, దీని మీద మీ మమకారం ఎక్కువ ఉందా? హృదయంలో ఉంచుకున్న విగ్రహాలంటే దేవుని మీద మనకున్న ప్రేమ, దేవుని మీద మనకున్న భక్తి చల్లార్చేదేదైనా అది విగ్రహమే. కొంతమంది విగ్రహం బంగారం అవుతుంది, కొంతమంది విగ్రహం బంధువులు అవుతారు. ఈవిడ గారు బయలుదేరారంట ఆరాధన రావడానికి. అప్పుడే బంధువులు వచ్చారు అనుకుందాం. ఏం చెప్పాలి వాళ్ళకి? మీరు రాకూడని రాజు మా ఇంటికి వచ్చారు, ఆదివారం మా ఇంటికి రాకూడదు, అయినా మీరు వచ్చారు కాబట్టి మాతో మందిరానికి రండి, వచ్చాక ఆరాధన అయ్యాక ఇంటికి వచ్చి వండుకొని తిని అప్పుడు మాట్లాడుకుందామని వాళ్ళు చర్చిగా తీసుకొస్తారా? తీసుకురారు.
పోనీ వాళ్ళకి తాళం ఇచ్చి రాకపోయారా? వాళ్ళకి తాళం ఇవ్వరు. ఒక సిస్టర్ ఏమో చర్చికి రాకపోతే అడిగాను నేనే, ఏమమ్మా ఆదివారం మందిరంలో కనబడలేదంటే ఆవిడ అమాయకంగా అంటుంది, అన్నయ్య చుట్టాలు వచ్చారనియా అంది, బంధువులు వచ్చారట. సరే అన్నాను, బంధువులు వస్తే తాళం ఇచ్చి రాకపోయావా సిస్టర్ అన్నాను. అదేంటని ఎలాగంటారు, వచ్చింది మా వదినమ్మ అయితేను, వచ్చింది చెల్లో అమ్మో అన్నయ్యో తమ్ముడో నాన్నో అయితే తాళం ఇచ్చి వచ్చింది మహాతల్లి. వచ్చింది ఎవరు? వదిన గారు. వదిన గారు కాబట్టి ఈ సంసారం మా తమ్ముడిదని ఏ వస్తువులు ఎత్తుకుపోతుందో ఈ మొదలష్ట పొద్దునని ఇక్కడ వర్తమానమైనా పోగొట్టుకుంటుంది, కానీ ఇవంటి వినండి అక్కడ వస్తువు పోకూడదు. ఈ విగ్రహం ఎవరు? ఇంట్లో ఉన్న వస్తువు. వింటున్నారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ దేవుని మీద నీకున్న ప్రేమ, దేవుని ఎడల నీకున్న భక్తి చల్లార్చేదేదైనా అది నీ బ్రతుకులో విగ్రహమే. కొంతమందికి వస్తువులు అవుతాయి, కొంతమంది వాహనాలు అవుతాయి. నేను ఈ మధ్య ఒక ఆయన్ని చూశాను, మనసంతా నెమ్మది లేకుండా అయిపోయాడు. ఏం బ్రదర్ అంత అన్రెస్ట్గా ఉన్నారేంటనంటే, కారుకు ఒకడు గుద్దాడండి, గీతోడిపోయిందంట అంటున్నాడు. నువ్వు దేవుని హృదయానికి గీతలు గీసేసావు, నీకు నొప్పి లేదు, కానీ ఎవడు కారుకి గీతలు పడిందట, రెస్ట్లెస్ అయిపోయి కారుకి గీత పడిపోయింది, కారుకి గీత పడిపోయింది. నువ్వు దేవుని హృదయానికి గీతలు పెడుతున్నావే నీ పాపం చేత. మరి నీకు ఎప్పుడు నీకు నొప్పి లేదు, కారుకి గీత పడినందుకు అంత నొప్పి ఎందుకు వచ్చిందంటే దేవుని మీద నీకున్న ప్రేమ, దేవుని మీద నీకున్న భక్తి చల్లారిపోయిందన్నమాట. వింటున్నారా లేదా? అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఏదో ఒకటి చెప్పండి, పర్వాలేదు. అర్థమవుతుందా? కనుక దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొదట ఆటంకం ఏం చెప్పాను? మర్చిపోయారు అప్పుడే. రహస్య పాపాలు. రెండో ఆటంకం ఏం చెప్పాను? చెప్పరాడన్న రహస్య విగ్రహాలు 2. మూడో ఆటంకం చెప్తాను వినండి. ఎందుకు మన ప్రార్థన దేవుని సన్నిధి వరకు చేరదు, ఏమి ఆటంకంగా ఉంది అని అంటే చదువుతున్నాను చూడండి ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. చిన్న చిన్న తలంపులు, చాలా క్రియాశీలకమైన పాఠాలు ఇవి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ఏమి రాసిందో. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అన్నాడు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు అవిశ్వాసం ఉంటే అదే మన ప్రార్థనకు ఆటంకము. అవిశ్వాసముతో కూడిన ప్రార్థనలకు జవాబులు రావు. దీనికి ఉదాహరణ ఇస్తాను వినండి. యేసు ప్రభువారు పుట్టి పెరిగిన ప్రాంతానికి వెళ్ళాడు ఒక మారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనంలో ఉంటుంది. వెళితే ఆ ఊరు వాళ్ళంతా వచ్చి, యేసు ప్రభువా నువ్వేదేదో చెప్తున్నావట, ఏమేమో కార్యాలు చేస్తున్నావట, మా మధ్య కూడా చెయ్యరాదా, మేము నిన్ను నమ్ముతామని ఊరికే శోధిస్తున్నారు ఆయనను. ఏమి రాసిందో చూడండి. మత్తయి రాసింది, మత్తయి సువార్త 13వ అధ్యాయం చివరి వచనం 58వ వచనం ఏముంది అక్కడ? వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేడా చెయ్యలేదా? చెయ్యలేడా చెయ్యలేదా? చెయ్యలేడు కాదు, ఎన్ని అద్భుతాలైనా చేయగలడు ఆయన. ఎందుకు చేయలేదంటే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదట. అమ్మ వింటున్నారా? ఈరోజు ప్రార్థనలు చేస్తుంటాం, కానీ దేవుడు ఈ పని చేయగలడు అనేటువంటి విశ్వాసం లోపించి అవిశ్వాసంతో చేసిన ప్రార్థనలకు జవాబులు రావు. ఎవరో చెప్పిన పాత కథ జ్ఞాపకం వస్తుంది, చెప్తాను వినండి. ఆ ఊర్లో చాలా సంవత్సరాలుగా సరిగా వర్షాలు పడ్డం లేదట. పాస్టర్ గారు పిలిపించారు, సంఘ పెద్దలు పిలిపించారు. ఈరోజు ఆరాధన అయిపోయిన తర్వాత మనమంతా కొండకు వెళ్ళి వర్షాల కొరకు మనం ప్రార్థన చేయాలి, అందరూ ఇంటికి భోంచేసి కొండకు రండి అన్నాడట. సరే అందరూ ఇళ్ళకెళ్ళి ఒక ముద్ద తిని ఒక గంట సేపు విశ్రాంతి తీసుకొని అందరూ కొండెక్కుతున్నారు. సంఘస్థులంతా అందరూ సంఘస్థులంతా కొండెక్కుతుంటే ఒక చిన్న పిల్ల చేతిలో గొడుగుందట. ఆ సంఘ పెద్ద చూసి, ఏమే పాప గొడుగు పట్టుకొని వస్తున్నావే, ఏ పెద్ద ఎండ ఉంటుందా, సాయంత్రం అయిపోయిందిగా, పెద్ద వర్షం వచ్చినట్టు గొడుగు పట్టుకొచ్చేవేంటనంటే ఆ చిన్నపిల్ల అంటదట, అంకుల్ మనం వర్షం కొరకు ప్రార్థన చేయడానికి కదా కొండగలుతున్నాము, మన ప్రార్థన అయిపోయేసరికి వర్షం పడుతుంది కదా, అందుకే తడిసిపోకూడదని గొడుగు పట్టుకొచ్చాను అంకుల్ అందట. అందరూ ఏం చేయడానికి వచ్చారు? ఎంతమందికి ఉంది విశ్వాసం? ఒక పిల్లకు ఉందంతే.
బైబిల్లో కూడా అలాంటి ఇన్సిడెంట్ ఉంది. అపొస్తలుల కార్యాల 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘమంతా అత్యాసక్తితో అతను ప్రార్థన చేస్తుంది. కానీ వినండి, పేతురు వచ్చి తలుపు కొడుతున్నాడే, తలుపు తెరవండి వచ్చేసానంటే ఎవరు రోదే అనే చిన్న పాప చూసి ఈయన వచ్చేసాడు అని చెప్తుంటే, నర్మై చెరసాలుంటే ఊరకన వచ్చేస్తాడా, హేరోదేవుని వదిలేస్తాడా అని రోదే అనే అమ్మాయిని సంఘములో ఉన్న పెద్దలంతా నర్మై ఆగు అని సతాయిస్తున్నారు. అంటే వీళ్ళంతా ప్రార్థన చేస్తుంది ఎవరి గురించి? పేతురు బయటికి రావాలని. పేతురుని దేవుడు బయటికి తెచ్చినాగా నమ్మనోళ్ళు ఎవరు? మళ్ళీ వీళ్ళే. ఈరోజు చాలా క్రైస్తవ సంఘాలలో మన ప్రార్థనకున్న ఆటంకాలు ఏంటో తెలిసిన విశ్వాసపులేమండి. అడుగుతుంటాం కానీ దేవుడు చేస్తాడని నమ్మం. మరి ఎలాగ దేవుని కార్యాలు చూస్తామని చెప్పండి? అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఎన్ని ఆటంకాలు వచ్చాయి తల్లి? 3 వచ్చాయి. 4 ఆటంకం చూపిస్తాను రండి. 4 ఆటంకం ఇది కూడా తెలుసుకోవలసిన ఆటంకమే. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం చూస్తారా? మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి. మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. అంటే మన ప్రార్థనకు ఆటంకం ఏంటో తెలిసిన క్షమాపణ లేని హృదయమే మన ప్రార్థనకు ఆటంకం. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు కానీ క్షమించుకోరు. వింటున్నారా లేదా? వీళ్ళు బాగా ప్రార్థన చేస్తారు కానీ ఆ మనిషిని క్షమించరు. నువ్వు క్షమించకుండా నీ మనసులో చేదేని వేరు ఉంచుకొని నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? నీ క్షమాపణ లేని హృదయమే నీ ప్రార్థనకు పెద్ద ఆటంకం. నేను కొంతమందిని చూస్తుంటానండి, వారు క్షమాపణ గుణం కలిగి ఉండరు కానీ ప్రార్థనలు మాత్రం బారిడంత చేస్తుంటారు ప్రార్థనలు. నేను జ్ఞాపకం చెయ్యనా, ఒక ఆమె ప్రార్థన చేస్తుంది బాగా కానీ ఆ లత్తమ్మంటే ఇవిడికి పడదు. వాళ్ళ అత్తగారంటే పడదండి. అస్సలు వాళ్ళ అత్తమ్మని క్షమించదు. వాళ్ళ అత్త కొంచెం అనారోగ్యాన్ని బట్టి అప్పుడప్పుడు బట్ట తడిపేసుకుంటుంది. అప్పుడు ఇవిడు ఎంత చిరాకో చెప్పలేం. అదే వీళ్ళ అమ్మగారు బట్ట తడిపేసుకుంది అనుకోండి, అమ్మా బట్టలోని యూరిన్ అయిందా రా అని వాష్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేయి పెంచి కొత్త చీర కట్టి అమ్మను మంచం మీద పడుకోబెట్టి నోట్లో కొంచెం అన్నం పెట్టి ఇలాంటి ఇబ్బంది అయితే చెప్పమ్మా, ఊరికే బట్ట తడిపేసుకోవద్దని ప్రేమగా లాలనగా అమ్మతో మాట్లాడింది. ఎందుకు? కూతురు కదా. అదే అత్తమ్మ అదే పరిస్థితులు ఉందనుకోండి, ఇంత ప్రేమగానే చేస్తారా? అమ్మ కోడల పిల్లలు మీకే అడుగుతున్నా. అప్పుడు మీరు అంత ప్రేమగా చేయరు. మీ డైలాగ్ ఏంటో చెప్పనా? అప్పుడు మీ డైలాగు ఏమిటోనమ్మా, ఈ పందులు వీళ్ళ కింద చేయలాగా చేతులు పడిపోతున్నాయంట. ఎవరంట పంది? అత్తగారు. మరి అత్తగారు పంది అయితే ఆవిడ కనిన కొడుకుతోనే కదా నువ్వు కాపురం చేస్తున్నావు. ఈడెవడు మరి? ఓర పందేమో. సరే ఆడితోనే కాపురం చేస్తున్నావు కదా, మరి నువ్వెవరు? నువ్వు సేమ్ పందివేమో. మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఉంటారే, మరి వాళ్ళెవరు? ఎవరి పిల్ల పందులేమో. అసలు నీ సంసారమే పందులు సంసారంగా చేసుకున్నావు కదా. ఇలాగంటే కొంతమంది నొప్పి వస్తుంది. కానీ అసలు అరే అమ్మ అంటే అది దేవుడిచ్చిన అమ్మ, నాకు జన్మనిచ్చింది. అత్తమ్మ అంటే దేవుని చట్టం ఇచ్చిన అమ్మ, అందుకే మదర్ ఇన్ లా అంటారు. దేవుని చట్టముతో నాకు వచ్చిన అమ్మే అత్తమ్మ. అమ్మకి ఎంత బాగా చూసుకున్నానో అత్తమ్మని ఇంతకంటే బాగా చూసుకోవాలని ఉండాలిగా. కానీ కొంతమందికి ఉండదు. అత్తను చూస్తేనే తేళ్ళు జర్లు ఒంటి మీద పాకినట్టుగా రసరసలు ఆడుతా దొమదమలు ఆడుతా దొమలు కూడా ముఖం వేసుకుని కనబడుతుంది. వచ్చింది ఏంటి అని చిరాకు ఈవిడికి. అలాగని అత్తమ్మలు కూడా అంతే, కోడల్ని క్షమించలేరు. కూతురు ఏదైనా తప్పిదం చేసిందనుకోండి, నా కూతురే కదా కడుపును పెట్టుకొని మోసేస్తుందట. అదే కోడల పిల్ల తప్పు చేసిందనుకోండి, ఎవడి కొడుకురా ఒరే నాన్న ఒకసారి రానా అన్న అని పిలుస్తుంది. నంగనా చెత్త. మొత్తానికి రాగానే అంటది, ఒరే మీ ఆవిడ టీ ఇవ్వలేదురా, ఇచ్చింది కానీ చల్లదే ఇచ్చిందిరా, నా గది ఓడవలేదురా, నా బట్టలు ఉతకలేదురా, నా బట్టలు ఎండలో వేయలేదురా అని బాగా కొడుకు స్క్రూ బిగిస్తూ ఉంటుంది. ఇంతకు ఏం జరగాలి ఇప్పుడు?
ఏమమ్మా అత్తమ్మ, ఏం జరగాలని ఇవన్నీ నీ కొడుకు ఏమో బాగా ఉసుగొలుపుతున్నావంటే ఈడు కోపం వచ్చి తన భార్య గోబ పడిమని కొడితే ఈవిడ కడుపు నిండుద్ది. ఎందుకో తెలుసా? ఈ అత్త మామూలు అత్త అయితే కదా, అత్తరాక్షసి. కొంతమంది ఇలాంటి అత్తలో తగలడతారు. కోడలనేమో క్షమించలేదు కానీ ప్రార్థన కూడుకొచ్చి మాత్రం భార్యడంత ప్రార్థన చేస్తుంది. ఏమి జవాబులు వస్తాయి చెప్పండి? అలాగని సంఘంలో బ్రదర్స్ కూడా ఒకరొకరు క్షమించుకోలేరు. ఆయన మీద ఆయాసం, ఆయన మీద చేదు నీ లోపల పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏమి ప్రయోజనం? అలాగనే స్త్రీలు కూడా, సంఘస్థులు, మీరు ప్రేమించి క్షమించుకోవాలి కానీ ఎవడ పగ ప్రతీకారం లోపల పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏమి లాభం? కొంతమంది సిస్టర్స్ ఉంటారు, ఎవరైనా వచ్చి ప్రైజ్ లార్డ్ అక్క అంటే ఇవ్వండి ముఖమేమో పొద్దుతిరుగుడు పువ్వులాగా ఇట్లా అయిపోయి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని ఎంత బాగా పలకరిస్తుందో చెప్పలేం. మరొకళ్ళు ఎవరో వచ్చి వందనాలు అక్క అంది, వందనాలు అని ఇట్లా మూతి బిగించుకుంటా పోతుంది. ఆవిడ వైపు చూసినప్పుడేమో అంత బాగా చూస్తేవి, ఈవిడ వైపు చూసినప్పుడు ముఖమేమో కలవ మొగ్గలాగా ముడుచుకుందేంటి నీ ముఖం? ఈవిడంటే పడదు, ఆవిడంటే ఇష్టం. ఇంత అసమాధానముతో క్షమాపణ లేకుండా బ్రతుకుతున్న నీ ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు? స్పష్టంగా చెప్పాడండి. మీరు ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడల్లా ఎవరి మీదైనా మీకు ఒకవేళ విరోధ స్వభావం ఉంటే వెంటనే క్షమించండి, లేకపోతే మీ ప్రార్థన జవాబులు రావు అన్నాడు. ఆలకిస్తున్నారా? ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 4 చెప్పాను, చాలండి. ఇంకెక్కువైతే అజీర్తి అవుతుంది, నా మీద ఒళ్ళు మండుద్ది. ఇలాంటి ఉదాహరణలతో మమ్మల్ని బాగా బాధ పెట్టాడు అనుకుంటారు మీరు. ఎవడ షరతులు 3 చెప్పాను, ఆటంకాలు 4 చెప్పాను. ఇప్పుడు ప్రార్థన విధానం చెప్తాను మీకు, చాలా మంచి విధానం. ఇవి నేర్చుకోవాలి. అప్పుడు చివరిలో చెప్పాడు, నాకు ప్రార్థన చేయడం వచ్చు, బాగా నేర్చేసుకున్నాను ఇప్పటికే అనేదైతే ప్రార్థన చేద్దువు కానీ, లేదు అనిపిస్తే ప్రభా ఇన్ని విషయాలు ఉంటాయి ఆ ప్రార్థనకు, మాకు అది అర్థం కాలేదు నాయన, ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ప్రార్థించడమే రాలేదు బాబు అని పాదాలన్నా పట్టుకుందాం, తప్పేముంది? వస్తే వచ్చిందని ప్రార్థన చేయి, నేర్చుకోలేదా క్షమాపణ అడిగి నేర్చుకున్నా ప్రార్థన చేయి, కానీ గట్టిగా మందిరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళొద్దు. అర్థమవుతుందా నేను చెప్పిన విషయం? బాధపడిందా తల్లి? సరే, ఇప్పుడు ప్రార్థన విధానం ఏంటి? యేసు ప్రభువు ప్రార్థన విధానం నేర్పించినప్పుడు ప్రార్థనలో ఉండకూడనివి 2 చెప్పాడు, ఉండవలసింది 1 చెప్పాడు. 3 చెప్పి ముగించేస్తాను, అప్పుడు మీకు 10 విషయాలు చెప్పినట్టు అవుతుంది. 3, 4, 3 ప్రార్థనలో ఏమంటే ఉండకూడని 2 చెప్పినాడు, ఉండవలసింది 1 చెప్పాడు. ఉండకూడనిది ఏంటట చూపిస్తాను రండి. మత్తయి సువార్త రండి, బైబిల్ చూడండి, 6వ అధ్యాయం పర్వత ప్రసంగంలో ఉంటుంది, చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె చెప్పండి ఉండవద్దు. ప్రార్థనలో ఉండకూడనిది ఏంటట? వేషధారణ. ఆ రోజున యేసయ్య ఉన్న రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు వారు వీధి నడిబొడ్డు నిలబడి 4 రోడ్ల జంక్షన్లో నిలబడి మేము భలే ప్రార్థనా పరులమోచ్ అన్నట్టుగా కనబడి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళను ఉద్దేశించే ప్రభు ఈ మాట చెప్పాడు. ఈ మాట వాళ్ళు సమాజ మందిరాల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వాళ్ళకి ఇష్టము. మేము ప్రార్థన చేస్తున్నాం కనపరుచుకోవాలని ఇష్టపడతారు వాళ్ళు. మీరు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఎవరికీ తెలియనియొద్దు. రహస్యంగా గదిలోనికి వెళ్ళు, రహస్యమందు వింటున్న దేవునితో చెప్పుకో, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పినాడు. కానీ ఈ రోజున మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో కొంచెం బయటకు చెప్పుకున్న అలవాట్లలోకి వచ్చేసాం మనం. వింటున్నారా లేదా? తలంటేసుకొని సొరకాయ మొహం వేసుకొని ప్రార్థనకు వచ్చి కప్పుకుంది అక్క. ఏంటక్కంతా ఇలా ఉన్నామంటే ఉపవాస ప్రార్థనలో ఉన్నానండి. తెలియాలా? మాకు తెలియాలండి ఆ విషయం. మీకు ఆ సంగతి చెప్పన, వేర్లు మీదకు చూపించుకునే ఎంత పెద్ద చెట్టు అయినా గాలి తుఫాన్లు వస్తే పడిపోతుంది. వేరు లోపలగా ఉంచుకొని కనబడకుండా వేర్లు ఉంచుకున్న చెట్టు అది చిన్న చెట్టు అయినా నిటారుగా ఉంటుంది గాలివానలకు. ప్రార్థన జీవితం అది వేరు లాంటిది. ఉపవాసం ఉండడం అది వేరు లాంటిది. మనం ఎంత ప్రార్థన చేశామో, ఎంత ఉపవాసం ఉన్నామో ఎవరికి తెలియకూడదు.
ఎవరికి తెలియకూడదు. నేను రోడ్డు పక్కన చూస్తుంటాను, మా వైపు మాకు బాగా తుఫాన్లు, శ్రీకాకుళం జిల్లా అంటే తుఫాన్ల జిల్లా. మాకు సంవత్సరంలో 2-3 తుఫాన్లు లేకపోతే మా నిద్ర పట్టదు. తెలుసా మీకు? తుఫాన్లు రావాలి, వరదలు రావాలి. ఒకసారి మనల్ని కప్ ఆఫ్ వాటర్ మీటింగ్ పెట్టారు కాకినాడలో. ఎటువైపు నుంచి వద్దామన్నా దారి లేదు, ఇంత నీరు వచ్చేస్తుంది. ప్రవాహం, తుఫాను, వరదలు. అమ్మ వింటున్నారా? మేము కొన్ని తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు చూస్తుంటాను, పెద్ద మర్రి చెట్టు రోడ్డుకి అడ్డంగా పడిపోయి ఉంటుంది, కానీ దాని పక్కన చిన్న వేప చెట్టు నిటారుగా అలాగే నిలిచింది. తేడా ఏంటి? మర్రి చెట్టు ఏమో ఇదిగో నా వేరు, చూడండి, ఇదిగో నా వేరు, ఇదిగో నా ఓడలు అని బయటకు చూపించుకుంటుంది. కొంతమంది మర్రి చెట్టు లాంటి పెద్దగా ఎదిగిన క్రైస్తవులే కానీ ఇదిగో నా ప్రార్థన వేరు, ఇదిగో నా ఉపవాసం వేరు, ఇదిగో నా ధర్మం వేరు, ఇదిగో నా సమర్పణ వేరని ఓడలన్నీ బయటకు చూపించుకుంటారండి. పెద్ద తుఫాను రాగానే బోర్లా పడతారు వీళ్ళు. వేరు లోపలికే ఉంచాలి, అది కనబడకూడదు, ఫలము బయటికి కనబడాలి. యోధా వంశములో మిగిలిన శేషము క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తారట. వేరు లోపలించుకోవాలి, ఫలము బయటకు చూపించాలి. దేవుని స్తోత్రం చెబుదామా? కానీ ఈరోజు మనం ఏమైపోయామో తెలుసా? వేరులన్నీ మీదకు చూపించుకొని చేసిందేమో అర్ధగంట ప్రార్థన, కానీ ప్రేయర్లో ఉన్నానండి. ఎక్కడ ఉన్నారటండి? ప్రేయర్లో. నువ్వు చేసింది ఎంతసేపు ప్రార్థన? అర్ధగంట సేపు దేవుని పాదాల దగ్గర కూర్చోలేదు, కానీ మేము ప్రార్థనలో ఉన్నామంటే చెప్పుకునే వాళ్ళు క్రైస్తవ సమాజంలో కనబడుతున్నారు. దీనిని యేసయ్య భాషలో వేషధారణ. ఏంటమ్మిది? నేను అంటాను, ఈ వేషధారణతో ప్రార్థన చేసే వాళ్ళ గురించి ఆ మాట అంటాను. రహస్యంగా గదిలోనికి వెళ్ళారు, ప్రార్థనలో బయటకు వచ్చి మాత్రం మేము ఇంతసేపు ప్రైడ్లో ఉంటుంటామని చెప్పేసుకుంటారు వీళ్ళు. వీళ్ళ గురించి ఆ మాట చెప్పనా? పల్లెటూర్లలో ఎవడు కోడిపెట్ట గుడ్లు పెట్టాక దాన్ని పొదిగించడానికి ఒక బుట్టలో అన్నీ వేసి గుడ్లు పెట్టి దాని మీద కోడిపెట్టను పెట్టి ఒక మూల ఏమన్నా చీకట్లో దాన్ని ఉంచినాం. అక్కడ ఉంటేనే పొదుగుతుంది. అది ఆ చీకట్లో, ఆ గదిలో, ఆ గంపలో అది కూర్చొని పొదుగుతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? కొక్కో అంటే నేను ఎక్కడున్నాను చూసుకోండి, నాకు మేత పెట్టండి అని. అది ఉన్నదేమో రహస్య స్థలంలోనే ఉంది, కానీ అందరికీ తెలిసేలాగా కుక్కొక్కోలు పెడతాం. చూసారా? కొంతమంది ప్రార్థనా పనులు కోడి కుక్కొక్కోలు పెడుతుంటారు. దాన్ని వేషధారణ అన్నాడు యేసు ప్రభు. ఇది మనకు మంచిది కాదు. ప్రార్థనలో ఉండకూడదు వేషధారణ. నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో ఎవరికి తెలియకుండానే ఉంచు, అది ఆయనకి తెలిస్తే అంతే చాలు. స్తోత్రం చెబుదామా? అది రెండోది ఏముండకూడదు అన్నాడు. ఉండకూడదు చెప్తున్నాను కదా. రెండోది ఏముండకూడదట చూడండి. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. 7వ వచనం ఉంది, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఉదాహరిస్తాను వినండి. కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రార్థన చేశాడు. ఆయన కంటే ముందు బయలు ప్రవక్తలు ప్రార్థన చేశారు. ఏలియా మాట్లాడిన మాటలు ఎంత? ఆయన మాటలన్నీ కలిపితే ఒక వచనం ఏమండి కొట్టుబడేసింది అంతే. ఆకాశం అగ్ని దిగిపోయింది. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏమేమో 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 వచించారండి ఎవరు? అన్ని జనులు. వారి ప్రార్థనకు జవాబులు రాలా. అందుకనే యేసయ్య అన్నాడు, అన్యజనులు విస్తరించి మాట్లాడతారు ప్రార్థనలో. మీరు ప్రార్థించినప్పుడు మీ మాటలు కొంచెంగా ఉండాలి, విస్తరించి మాట్లాడకండి. సొలొమోను దాని గురించి ఒక మంచి మాట చెప్పాడు, చూపిస్తాను రండి. ఏమంటే ప్రసంగి గ్రంథంలో ప్రార్థనలో మనం ఎట్లా మాట్లాడాలో సొలొమోను చెప్పిన ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. ఇవన్నీ చదువు. ప్రసంగి గ్రంథం చూస్తున్నారా? 8వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంటుంది. అమ్మ చూస్తున్నారా తల్లి? 8వ అధ్యాయం కంటే ఎక్కడ చదవడమే బాగుంటుందేమో. 5వ అధ్యాయంలో చదువుతాను, బాగుంటుంది. 2వ వచనం చూడండి. ప్రసంగి 5:2 చూడండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు ఎట్లుండాలట?
ప్రార్థన చేసినప్పుడు అన్యజనుల్లాగా విస్తరించి మాట్లాడొద్దు, నీ మాటలు కొద్దిగానే ఉండని అన్నాడు. కొంతమందికి ఏమంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నోట్లో నుంచేమో మాటలు రాక, మనసేమో ఆలోచించలేక, విస్తరించి చెయ్యాలి కదా ప్రార్థన అనుకొని, ఏమంటే నోటికేమో మాటలు రావట్లేదు, మనసేమో ఆలోచించలేకపోతుంది. కానీ ప్రార్థన ఎక్కువసేపు చెయ్యాలి కాబట్టి వీళ్ళు విస్తరించి ఎలా ప్రార్థన చేస్తారో చెప్పనా? నొచ్చుకోకండి, ఇలాంటి ఎవరైనా ఉంటే మారండి మీరు ముందు, అంతేకాని నా మీద ఏమి కోపం పెట్టుకోకండి. ఇలా ప్రార్థన చేయడానికి మాటలు రావట్లా, ప్రార్థన చేయడానికే మనసులో ఆలోచన రావట్లా, కానీ ఎక్కువసేపు ప్రార్థన చేయాలని ఉంది కాబట్టి వీళ్ళు ప్రార్థనలో ఎలా ఉంటారో తెలుసా? ప్రభువా నాయన తండ్రి దేవా, ప్రభువా నాయన తండ్రి దేవా, ప్రభువా నాయన తండ్రి దేవ, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, అయ్యయ్యయ్యయ్య, బాబా బాబా, స్తుతి స్తుతి స్తుతి, అయ్యయ్యయ్యయ్య, ప్రభువా నాయన తండ్రి దేవా, ప్రభువా నాయన తండ్రి దేవ. ఏమిటిది? ఇలాంటి వాళ్ళు కనబడుతుంటారు సంఘాల్లో, కొంపతీసి ఎక్కడ కూడా ఉన్నారేమో నాకు తెలియదు. ఒకవేళ నీకు నోట్లోంచి మాటలు రాపో, ప్రభువా నువ్వే వాగ్దానం చేసావు కదా నాయన, నీ నోరు బాగా తెరువము, నింపుతానన్నావు కదా ప్రభువా, నా నోటిని నీ మాటలతో నింపవా? ప్రార్థన చేసినప్పుడు నా మనసుకి ఆలోచనలు రావడం లేదు నాయన, మా సేవకుడు చెప్పిన వాక్య తలంపులు జ్ఞాపకానికి తీసుకురా బాబు, ఈ ఆలోచనలతో ప్రార్థించే కృప నాకు ఇవ్వని ప్రార్థన పెరిగిపోద్ది దానికదే. కానీ మనం ఏదో ప్రార్థన పెంచేయాలని అనవసరమైన తంటాలు తెచ్చుకుని, ప్రభువా నాయన తండ్రి దేవా, ప్రభువా నాయన తండ్రి దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమండి ఏమిటి ఇదంతా? మీకు అర్థమైనా చెప్తాను. మీ ఎంఆర్ఓ గారు మీకు రేషన్ కార్డు ఇవ్వలేదు, మీరేమో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, దరఖాస్తు ఆయన చేతిలో పెట్టారు, సార్ మా ఎంఆర్ఓ నాకు రేషన్ కార్డు ఇష్యూ చేయలేదు, సహాయం చేయండి సార్ అని మీరు ఆ దరఖాస్తు చేతిలో పెట్టి ఈ మాటలంటే అయిపోయింది. అంతేగాని సార్ కలెక్టర్ గారు, సార్ కలెక్టర్ గారు, సార్ కలెక్టర్ గారు, మా ఎంఆర్ఓ ఉన్నాడే, నేను ఎన్నిసార్లు తిరిగాను, 8 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను, వాడు రేషన్ కార్డు ఇవ్వట్లేదు సార్, కలెక్టర్ గారు అంటే ఏమంటారు కలెక్టర్ గారు? అబ్బా ఏమి అభ్యర్థన చేస్తున్నాడు రా, ఇది కూర్చోండి రా, కూర్చోబెడదాం అంటాడా? పేక పట్టుకొని తోసేయండి అన్నట్టు. ఎలా మాట్లాడాలో కూడా ఇది రాదా? అరే ఒక కలెక్టర్ గారికి ఎంత ఒళ్ళు మండుతుంటే సృష్టికర్త అయిన దేవునికి ఎంత బాధ అనిపిస్తుందండి. అడగవలసిన మాటలు కొంచెంగానైనా అర్థవంతంగా చిన్న ప్రార్థన చేయి, దేవుడు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. మా పాస్టర్ గారు ఎప్పుడో స్టోరీ రాశాడు, అది నేను రాసి ప్రింటింగ్ ఇచ్చాను. అంటే ఆర్టికల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అన్నమాట. ఏమండి చిన్న పిల్లలు ఏమండి స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వస్తున్నారు, వాళ్ళ అమ్మ నాన్నకి తెలియక ఆ పిల్లకేమో అగ్రెసివ్ కలర్, రెడ్ కలర్ ఏమండి దుస్తులు వేసేసింది వాళ్ళ అమ్మ. స్కూల్ నుంచి రాగానే ఒక పోట్ల గిత్త చూసి ఈ పిల్ల మీద పడి పొడి చేయడానికి వచ్చేస్తుంది. ఈ పిల్లాడు పరిగెడుతున్నాడు, చిన్నపిల్లాడు, ఈ పాప పరిగెడుతుంది. పరిగెడుతుంటే ఎందుకు అగ్రెసివ్ కలర్ కదా, ఎరుపు రంగు చూసి ఈ యుద్ధేమో పొడి చేద్దామని వచ్చేస్తుంటే ఈ పిల్లాడు ఏమంటే పాప పరిగెడుతాడు, పాప పరిగెత్తలేకపోతుంది. ఆ దూరంగా పరిగెత్తిన అబ్బాయి తన వైపు రావడం లేదు, ఎద్దు చూసి, చెల్లి భోజనం దగ్గర ప్రార్థన చేస్తామే, ఆ ప్రార్థన చెయ్యే అన్నాడట. భోజనం దగ్గర ప్రార్థన చేస్తామే, ఆ ప్రార్థన చెయ్యంటే ఆ పిల్లకి ప్రార్థన రాదు. ప్రభువా అన్నం ఇచ్చావు, బొవ్విచ్చావు, కూర ఇచ్చావు, చారు ఇచ్చావు, నీళ్ళు ఇచ్చావు, స్తోత్రం వందనాలు అని ప్రార్థన చేసిందట. పొడవడానికి వచ్చినది దాగింది. మనసులో ఏముంది? ఎద్దు పొడి చేస్తుంది, కాపాడయ్యని చెయ్యాలని ఉంది, కానీ రాదు పాప మా పిల్లకి. బొవ్విచ్చే వందనాలు, కూర ఇచ్చే వందనాలు, చారు ఇచ్చే వందనాలు, నీళ్ళు ఇచ్చే వందనాలు అంటే ఎద్దాగిందట. దేవుడు మన నోట్లోంచి చిన్న మాటలు ఏవండి అది హృదయం నుంచి వచ్చిన మాటలు చూస్తాడు, కానీ నువ్వేదో గలగలా వల్లిస్తే నీ ప్రార్థన వినడు. అమ్మ వింటున్నారా? హృదయపూర్వక చిన్న మాటలు చాలండి దేవుడు జవాబులు ఇవ్వడానికి. ఇంకో విషయం చెప్పనా? ఏమంటే చిన్న పిల్లాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి మారాన్ చేస్తూ, నాన్న నాకు అది కావాలి ఇవ్వండి అని మారాన్ చేస్తుంటే తండ్రికి ఎంత ముచ్చటగా ఉంటుంది. అదే ఆ పిల్లగాడు దున్నపోతులా పెరిగి నాకు అది కొని ఊరుకోనని ఏడ్చాడు అనుకోండి, నాన్నకేమవుతుంది? ఒళ్ళు మండుద్ది. మనం ఎదిగిన దేవుని పిల్లలంగా మనం అడగవలసినట్లుగా మనం అడగాలి. మన ప్రార్థనలో వేషధారణ వద్దు ఒక మాట, మన ప్రార్థనలో విస్తరించిన మాటలు వద్దు రెండు.
2 విధానములు 2 ఉండకూడదు చెప్పాను. ఇక ఉండవలసింది ఏంటంటే ఒకటే ఉండాలి. అదేంటో తెలుసా? సంబంధం. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్షిప్. ప్రార్థన అంటే సంబంధమే ప్రార్థన. ఏమి సంబంధం అట? ప్రభు నేర్పిన ప్రార్థన మీరు చెప్పండి, సంబంధం నేను చెప్తాను. చెప్పడం మొదటి మాట ఏంటి? పరలోకమందున్న మా తండ్రి. తండ్రి పిల్లల బంధములోకి రావడమే ప్రార్థించిన ఒక బంధం. ఆ తర్వాత చెప్పండి 2, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అంటే ఆయన ఆరాధ్య దైవము, మనం ఆరాధికులము, ఆయన నామం మీద మనకు భక్తి ఉంది కనుక ఇది 2వ బంధము. 3 చెప్పండి, నీ రాజ్యం వచ్చును గాకంటే ఆయన రాజు, మన రాజు చేత పాలించబడుతున్న ఎవడ పౌరులం. రాజు పౌరుల బంధమే ప్రార్థనా బంధము. 3. 4 చెప్పండి, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాకంటే ఏంటి? ఆయన యజమాని, మనము దాసులం, ఆయన చిత్తము నెరవేరాలని కోరుతున్నాము. ఇదొక బంధం. ఎన్ని వచ్చినాయి ఇప్పటికి? 4. తర్వాత ఏంటమ్మా? మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయమంటే ఆయన దానం చేసేవాడు, మనం దానం పుచ్చుకునే వాళ్ళము. ఈ బంధములోకి రావడమే ప్రార్థన. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 5. తర్వాత ఏంటమ్మా? మా రుణస్థులను క్షమించినట్టు మా రుణములు కూడా క్షమించుని అడిగినామంటే ఆయన క్షమించే రక్షకుడు, మన క్షమాపణ అడుక్కునే పాపులం. ఇది ఒక బంధం. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? చెప్పండి ఎన్ని? 6 వచ్చినాయి. తర్వాత ఏంటి? మమ శోధనలోకి తేక కీడు నుంచి మాకు తప్పించంటే ఆయన మార్గదర్శి, మనం యాత్రికులం. ఎక్కడే శోధన ఉందో మనకు తెలియదు కనుక ఆయన మన ముందు నడిపించే మార్గదర్శి, మన యాత్రికులం. ఈ బంధములోకి రావడమే ప్రార్థించడం. ఎన్ని వచ్చినాయి? 7 వచ్చాయి. తర్వాత ఏంటి? అక్కడ రాసిలేదు కానీ మనం వల్లిస్తుంటాం, అందుకే అది నేను కూడా చెప్పాలనుకోవడం లేదు. ఈ 7 అంతల బంధమే ప్రార్థన. ఏంటమ్మా? ఈ 7 అంతల బంధమే ప్రార్థన. తండ్రి పిల్లల బంధం ప్రార్థించడం, ఆరాధ్య దైవము ఆరాధకుల బంధం ప్రార్థించడం, రాజు పౌరుల బంధమే ప్రార్థించడం, యజమాని దాసుల బంధమే ప్రార్థించడం, దాత దానం పుచ్చుకునే వాడికి మధ్యన బంధమే ప్రార్థించడం, క్షమించే రక్షకుడు క్షమాపణ అడుక్కునే పాపుల బంధమే ప్రార్థించడం, చివరగా మార్గదర్శి, మన యాత్రికులం. ఈ బంధములోకి రావడమే ఇది ప్రార్థన. అంతేనండి. సంబంధములోకి రాకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం ప్రయోజనం? ప్రార్థనలో ఉండవలసింది సంబంధపు విధానం. ఆయనకు నాకు బంధం వచ్చింది అని ప్రార్థించడం మనకు చేత కావాలి. ఈరోజు కొంతమందికి సంబంధాలు ఉండవు కానీ ప్రార్థనలు చేస్తుంటారు. మీకు అర్థమయ్యేలాగా ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక కుర్రాడు లా చదువుకున్నట్ట. వింటున్నారా లేదా? లా చదువుకొని ఒక సీనియర్ దగ్గర పనిచేస్తుంటే ఎక్కువ ఫీజు రావటం లేదని వాడు ఓనుగా ప్రాక్టీస్ పెట్టుకుందామని ఒక రోడ్డు మీద ఒక ఇల్లు అద్దె తీసుకొని ఒక ఛాంబర్ బాగా కట్టించుకొని లా పుస్తకాలన్నీ పెట్టుకొని మంచి కుర్చీ మంచి ఆఫీస్ ఏర్పాటు చేసుకొని లా ప్రాక్టీస్ మొదలెట్టాడు. లా ప్రాక్టీస్ని మొదలుపెట్టాడు. మొదలు పెట్టగానే ఒక అటెండర్ను కుర్రాడు కూడా పెట్టుకున్నాడట. ఆ కుర్రాడు తన్నాడట, ఒరే బాబు, మన ఆఫీస్కి ఎవరైనా వస్తే ముందు కొంచెం చప్పుడు చేయి, దీని తర్వాత ఎప్పుడు లోపల పంపించమంటాను, అంతవరకు పంపించొద్దురా అన్నాడట. అలాగే సార్ అన్నాడు. ఎవరు? గుమస్తాగా జాయిన్ అయిన ఇవ్వండి పిల్లాడు. లాయర్ గారు ఈ సలహా చెప్పినారు. సరే, ఒకరోజు ఎవరో ఆఫీసుకు రాగానే గుమస్తా అటెండర్ పిల్లాడు శబ్దం చేశాడట. ఇతగాడు వెంటనే ఫోన్ ఎత్తాడు. హలో, ఎవరండి? నేనా క్రిమినల్ లాయర్నండి, సివిల్ కేసులు వాదించనండి, నా ఫీజు లక్షల్లో ఉంటుందండి, మీరు తట్టుకుంటేనే మీ కేసు నాకు ఇవ్వండి, గెలిపించి చూపిస్తాను, చిన్న కేసులు నేను వాదించనండి, వేల్లో ఉండదండి నా ఫీజు, లక్షలే అన్నాడట. అని ఫోన్ పెట్టేసి ఒరే ఎవరు వచ్చినట్టు లోపల పంపించో అన్నాడు. అప్పుడు ఆ కుర్రగాడేమో లోపల పంపించాడు ఒక ఆయన లోపలికి వచ్చాడు. ఏంటి సార్, ఏంటి మీ కేసు, ఎందుకు వచ్చారు నా ఆఫీస్కి అన్నట్ట. వచ్చిన ఆయన అన్నట్ట, నాకే కేసు లేదండి అన్నాడు. మరి దేనికి వచ్చామన్నాడు. ఏమి లేదు సార్, నేను బిఎస్ఎన్ఎల్ కంపెనీలో పనిచేస్తానండి, మీ ఫోన్కి ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు, కలుపుదామని వచ్చాను అన్నాడట. మరి ఎంతసేపు ఏ ఫోన్లో మాట్లాడాడు చెప్పరే?
కనెక్షన్ లేని ఫోన్ అన్నమాట. అవతలోని మోసం చేద్దామని ఎవడు కనెక్షన్ లేని ఫోన్ ఎత్తుకొని తెగ వల్లించేస్తున్నాడు మాటలు. ఎవడు కనెక్షన్ ఇవ్వగలిగినోడు వచ్చి మీకు ఫోన్కి కనెక్షనే లేదు సార్, కలపడానికి వచ్చానన్నాడట. ఈరోజు చాలామంది క్రైస్తవుల ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే కనెక్షన్ లేని ఫోన్లో మాట్లాడుతున్నట్టుగానే ఉంటున్నాయి. అర్థమైందని నేను చెప్పింది. కాబట్టి ప్రభువా, నీతో నాకు సంబంధం కావాలి. ఏమిటా సంబంధం? నీవు తండ్రివి, నేను నీ కొడుకుని, నీ కూతుర్ని. నువ్వు నా ఆరాధ్య దైవానివి, నేను ఆరాధికుడను. తర్వాత ఏంటి? నీవు రాజువు, నేను పౌరుడను. నువ్వు యజమానివి, నేను దాసుడును, దాసురాలను. నువ్వు దాతవి, నేను దానం పుచ్చుకునేవాడిని. నువ్వు క్షమించేవాడివి, నేను క్షమాపణ అడుక్కునేవాడిని. నువ్వు మార్గదర్శివి, నేనేమో యాత్రికుడను. ఈ బంధంలోకి వచ్చి ప్రార్థన చేయండి. దేవుడు ఆ ప్రార్థనను దాటి వెళ్ళలేడట. దేవుని స్తోత్రం చెబుదాము గట్టిగా. సరే, ప్రార్థన విధానంలోనే మళ్ళీ 2 ముక్కలు చేస్తాను. 7 బంధాలను 2 ముక్కలు చేస్తాను. వింటున్నారా మీరంతా? ఈ 2 ముక్కల్లో మొదటి భాగం దేవుని విషయాలు, రెండో భాగం మన విషయాలు. ఏమిటి దేవుని విషయాలు? దేవుని నామం, దేవుని రాజ్యం, దేవుని చిత్తం. ముందు మన ప్రార్థనలు ఉండవలసిన ఆ విషయాలు. దేవా, ఏమంటే మా ప్రాంతాలలో, ఈ యాప్రాలు, ఈ ప్రాంతాలలో దేవా కనికరించి నీ నామం పరిశుద్ధపరచబడాలి నాయనా. నీ రాజ్యం నాలోనికి వచ్చింది. నీ రాజ్యం నా కుటుంబ సభ్యుల్లోనికి రావాలి. నీ రాజ్యం మా సంఘములో కనబడాలి. నీ రాజ్యం మా సంఘమున వీధిలో కనబడాలి నాయనా. నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తం పరలోకములో నెరవేర్చబడుతున్నట్లు నా విషయంలో నెరవేర్చబడాలి. నా కుటుంబంలో నీ చిత్తము నెరవేర్చబడాలి అని ముందు ఈ సంగతులు ఎత్తి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన మొదలెట్టగానే ఆరోగ్యం ఇవ్వు నాయన, అప్పులు తీర్చిన ఆయన, ఆస్తులు ఇవ్వు నాయన, అంతస్తులు ఇవ్వు నాయన అని వినండి. ఇలాంటి ఏమండి వల్లమాలిని ప్రార్థనలు చేయకండి. ముందు దేవుని సంగతులే ప్రార్థించండి. నీకు అవసరమే ఆరోగ్యము, ఆస్తులు, అంతస్తులు, ఏమండి వింటు ఇవన్నీ అవసరమే. అవి తర్వాత దాని సంగతి పెద్ద పట్టించుకోకండి. ముందు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం నెరవేర్చబడాలి. అది ముందు చేయండి ప్రార్థన. ప్రార్థనలో ఎప్పుడు దైవిక సంగతులే ముందుండాలి. వింటున్నారా లేదా? తర్వాత మన సంగతులు అడుగుదాం. ఏంటి? మా అనుదిన ఆహారం దయచేయి. ఏమి లేదంటే అన్ని ముందు దేవునికి ఇచ్చేసావు. నువ్వు ఇచ్చే మనసు ఉంటే అడుక్కునే హక్కు నీకుంటుంది. అసలు ఇచ్చే బుద్ధి లేక మళ్ళీ అడుక్కుంటామే. పాత నిబంధన రోజుల్లో అన్ని దేవుడు మనకిచ్చి ఒరే బాబు దశంభాగం ఇవ్వండిరా చాలు అన్నాడు. కానీ నూతన నిబంధనలు ఏమన్నాడు తెలుసా? మనవన్నీ ఆయనకి ఇచ్చి మా అనుదిన ఆహారం ఈయన ఆయన అడుక్కోమన్నాడు. అది ఎత్తు, ప్రార్థనా ఎత్తు. ఇంకా ఎత్తుకు మనం చేరలా. అనుదిన ఆహారము దయచేయు నాయన, తర్వాత మా రుణములు క్షమించు నాయన, తర్వాత మన శోధనలో పడకుండా కాపాడు నాయన, తర్వాత మన విషయాల తర్వాత దైహిక విషయాలే మొట్టమొదట పెట్టి ప్రార్థించిన మనకు చేత కావాలి. మనదంతా ఉల్టైపోయింది. ఏమైపోయింది ఉల్టా? ముందు మన సంగతులు ఏంటి? ఆయుష్ ఇవ్వు నాయన, ఆరోగ్యం ఇవ్వు నాయన, ఆస్తులు ఇవ్వు నాయన, అంతస్తులు ఇవ్వు నాయన, ఏమంటే ఉద్యోగాలు ఇవ్వు నాయన, పిల్లలకి పెళ్లి చేయ నాయన, దీవించే నాయన, దీవించే నాయన, దీవించే నాయన. మీకు విషయం చెప్పనా? నువ్వు అడగకపోయినా దీవిస్తాడు ఈయన. హల్లెలూయా. ఈయన పక్షపాతం లేని దేవుడు అండి. అడిగాము కనుక మనకిచ్చాడు. మరి చుట్టూ ఉన్న చాలామంది అన్యులు వాళ్ళు అడగలేదు. మరి ఎవరిచ్చారు? తిరుపతి వెంకన్న బాబు ఇచ్చాడా? లేదు, ఈ దేవుడే ఇచ్చాడు. పక్షపాతం లేని దేవుడు. అడిగినా అడగకపోయినా ఈవులిచ్చేవాడు. ఆశీర్వాదాలు మాత్రం అడిగిన తన పిల్లలకే ఇస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఈ విషయం కూడా చెప్పేస్తాను మీకు. బైబిల్లో ఎవడు నూతన నిబంధనలో ఆశీర్వాదాలంటే మనం ఈ చేతులతో తాకలేనివి, ఈ కంటితో చూడలేనివి. ఆశీర్వాదాలు తాకను లేము, ఆశీర్వాదాలు చూడను లేము. దీవెనలు, ఈవులు చూస్తాం. శరీరానికి ఆరోగ్యం, వింటున్నారా లేదా? కావలసిన వస్తువులు, కావలసిన వాహనాలు, ఇల్లు పళ్ళు, పిల్ల జిల్లా, ఇవన్నీ దీవెనలండి. దీవెనలకు ఆశీర్వాదాలకు తేడా తెలియట్లేదు మన వాళ్ళకి మధ్య.
దీవెనలు తాకవచ్చు, కానీ ఆశీర్వాదాలు తాకలేము. పాపక్షమాపణ, విమోచన, దేవునితో సమాధానము, దేవుని దత్తపుత్రులు అవ్వడం, దేవునితో వినండి ప్రాయశ్చిత్తం పొంది దేవుని దగ్గర ఇవేమి తాకలేము, ఇవేమి ఈ కంటికి కనబడవు. కానీ అడుక్కుంటేనే ఇస్తాడు. అడగకపోయినా ఈవులు, ఆ దీవెనలు ఆయన అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయన పేరు జ్యోతిర్మయుడు. యాకోబు రాసిన పత్రిక 1:17 రాసి ఉంటుంది. ఏముంటో తెలుసా? శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుంచే వచ్చును. ఆయన ఇచ్చేవాడు, దీవెనలు ఇస్తాడు, ప్రతిరోజు మనం అనుభవించడానికి, ఆశీర్వాదాలు ఇస్తాడు, నిత్యత్వం చేరడానికి. ఆశీర్వాదాలు భూమి మీద బ్రతుకు గురించి కాదు, పరలోక జీవితానికి ఆశీర్వాదాలు అవసరం. దీవెనలు భూమి మీద జీవితానికి కావాలి. వింటున్నారా లేదా? శరీరానికి ఆరోగ్యం కావాలి. ఏమండి? ఆస్తులు కావాలి భూమి మీద బతకడానికి, అంతస్తులు కావాలి భూమి మీద బతకడానికి, ఈవులు కావాలి భూమి మీద బతకడానికి. శ్రేష్టమైనవి ఇస్తాడు, అడిగిన ఇస్తాడు, అడకపోయిన ఇస్తాడు. కానీ ఆశీర్వాదాలు, రక్షణ, పాపక్షమాపణ, విమోచన, సమాధానం, ప్రాయశ్చిత్తం, దత్తత, ఇవన్నీ ఆశీర్వాదాలండి. అవి అడిగితేనే ఇస్తాడు. దాని కొరకు యేసును అడగాలి, వీటి కొరకు అడగకపోయినా ఇస్తాడు. అర్థమైందా? ఏంటి అలా చూస్తున్నారు? మరి మనం ఏంటో అడగవలసినవేమో అడగటం లేదు, అడగరానివేమో అడుక్కుంటూ కూర్చుంటున్నాం. నేను అందుకని ప్రార్థనా పరులకు ఏమనుకోకండి, ఇంకా నా ముందు ఒక 5 నిమిషాలు ఉంది చెప్తా. ప్రార్థనా పరులకు 3 బొమ్మలు వేసాను నేను. అందులో మొదటి బొమ్మ ఏంటో తెలుసా? వింటున్నారా లేదా? ఈ ప్రార్థనా పరులు ఎట్లాంటి వాళ్ళు అంటే గానుగెద్దు ప్రార్థనా పరులు. నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లల్ని దీవించు, నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లల్ని దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లల్ని గానుగెద్దు అలాగ అక్కడే తిరుగుతుంది. నేను, నా భార్య, నా బిడ్డలు, నేను, నా భర్త, నా బిడ్డ. గానుగెద్దు గానుగెద్దు గానుగెద్దు. ఎక్కడ బోల్డని గానుగెద్దులు ఉండుంటాయి. వింటున్నారా? సరే, ఇదొక రకం. రెండో రకం ఎవరో తెలిసిన మున్సిపాలిటీ ఎద్దు ఏమండి ప్రార్థనాపరులు. మున్సిపాలిటీ ఎద్దు అంటే చెత్త కనపడగానే ఆగిపోద్ది. నా మీద వేసేయండి, నా మీద వేసేయండి, మోసుకొని పోతాను, నా మీద వేసేయండి. ఈ భూ సంబంధమైన ఆరోగ్యాలు, ఆస్తులు, అంతస్తులు మున్సిపాలిటీ చెత్త లాంటివి. ఇవన్నీ కావాలని ఆగిపోద్ది ఎద్దు. ఏమెద్దు? పర్లేదు చెప్పండి. కొంతమంది మున్సిపాలిటీ ఎద్దుల్లాగా దేవా ఆరోగ్యం ఇవ్వు నాయనా, ఆస్తులు ఇవ్వు నాయనా, అంతస్తులు ఇవ్వు నాయనా, కొందనం మొబ్బాలా బతుకుతానని వాటి కొరకే ప్రార్థన చేస్తారండి. ఏమెద్దులు? వ్యవసాయదారుని ఎద్దు ఉంటుంది, ఆ ఎద్దు వేరు. గానుగెద్దు వేరు, మున్సిపాలిటీ ఎద్దు వేరు, వ్యవసాయదారుని ఎద్దు వేరు. వ్యవసాయదారుని ఎద్దు ఈ యజమాని నన్ను పెంచుతున్నాడు, ఈ యజమాని నన్ను పోషిస్తున్నాడు, ఈ యజమాని నన్ను సంరక్షిస్తున్నాడు. యజమాని నీ కాడి నా మీద మోపవా? వంగుతా, మోపు. నీ పొలము దున్నుతా, నాగలి. నీ కాడి కింద ఉండి నీ బండి లాగుతా, నీ కొరకు పని చేస్తాను యజమాని. నీ కాడి నా మీద మోపవా? నీ బరువులు నా మీద ఉంచవా? నీ ఉద్దేశాల కొరకు నేను పనిచేస్తాను, నీ యొక్క సంకల్పాలు నెరవేర్పు కొరకు పనిచేస్తాను. కాడి కింద ఉంటాను యజమాని అని కాడి కిందకు వస్తుందే. ఏమెద్దిది? రైతు ఎద్దు. క్రైస్తవులు రైతు ఎద్దుల్లాగా ఉండాలి. మన దరిద్రం ఏంటో కానీ మున్సిపాలిటీ ఎద్దులా మారాం మనం. చెత్త మోసుకొని పోతా, ఎంతసేపు చెత్త దగ్గర నిలబడి చెత్త ఎంచుకొని మోసుకొని పోదామనే మనసే కానీ యజమాని ఉద్దేశాలు నెరవేర్చే దిశగా అడుగులు వేసే మనస్తత్వం ఎందుకు రావటం లేదు మనకు? వింటున్నారా లేదా మీరు? అయితే గానుగెద్దు అదే నువ్వే అయితే అయి ఉంటావేమో, లేకపోతే మున్సిపాలిటీ ఎద్దు. ఏమండి? ఒకే రకమైన మంచి ఎద్దు, రైతు ఎద్దులాగా ప్రార్థనలు చేయటం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగించేస్తున్నాను. ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, అపోస్తులు అడిగినట్లుగా, ఏమండి కేవల్సిన అంకులు అడిగినట్లుగా ఇక్కడ కూర్చున్న మనం కూడా అడుగుదామా? ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పవా? షరతులతో కూడిన ప్రార్థన, ఆటంకాలు తొలగించుకునే ప్రార్థన,
నువ్వు నేర్పిన ప్రార్థన విధానం ఇంకా నాకు పూర్తిగా రాలేదు నాయన. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయటం నాకు వచ్చున్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి చూస్తాను. ఇన్ని విన్నాక నాకు ప్రార్థించడం ఇప్పటికే బాగా వచ్చేసిందనే వాళ్ళ చేతులు ఎత్తండి. లేరా? నేను దించేశాను. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. ఇంకా షరతులతో చేయటం, ఆటంకాలు తొలగించుకుంటూ చేయటం, చివరిగా విధానాలు పాటిస్తూ చేయటం నేను నేర్చుకుంటున్నాను. మీరు నేర్చుకోవాలి, మనందరం నేర్చుకోవాలి. ఎవడు అపోస్తులు సిగ్గు విడిచి అడిగారు, మనకేంటండి సిగ్గు చెప్పండి? యేసయ్యను నేరుగా చూచి, యేసయ్యను తాకి, యేసయ్య చెప్పింది విని, యేసయ్య చేసిన కార్యాలు అనుభవించి, ఆయన విరిచిన రొట్టెలు ముక్కలు తిని ప్రభుతో అంత సన్నిహితమైన సంబంధం ఉన్న వాళ్ళే సిగ్గు విడిచి బిడియం వదులుకొని, ప్రభువా యోహాను తన శిష్యులు నేర్పించినాడు కదయ్యా, మాకును ప్రార్థన చేయటం నేర్పించవని వాళ్ళు బిడియం లేకుండా అడిగారు. మనం ఎందుకు బిడియపడటం, సిగ్గుపడ్డం? ప్రభు ఇవన్నీ మాట్లాడి లేదో కృంగదీయడానికి చెప్పడం లేదు. ఈ దేవుడు నలిగిపోతున్న రెల్లును విరిచేసేవాడు కాదు, దాన్ని తిరిగి కట్టేవాడు. మకమకలాడుతున్న అవిసనార బొత్తెను అని ఆర్పేవాడు కాదు, దాన్ని కాపాడి వెలిగించేవాడు. అటువంటి మంచి దేవుడు నమ్ముకున్నాం. సిగ్గు విడిచి బిడియపడకుండా, ప్రభువా నాకు ప్రార్థన నేర్పించవా? నా ప్రార్థనన్ని షరతులు పాటించే చేస్తున్నానా? నా ప్రార్థనన్ని ఆటంకాలు తొలగించుకునే ప్రార్థన చేస్తున్నానా? నా ప్రార్థన విధానములోనే ఉందా అని పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. మోకరించండి. చైర్స్లో ఉన్నవారు మోకరించాలనిపిస్తే అక్కడే అలా మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాను, నాకు ప్రార్థించడం చాలా వచ్చు అని నేను అనుకున్నాను, కానీ నాకే తెలిసిపోయింది నాయన, నా ప్రార్థన నీవు ఆశించినంతగా బాగలేదు. ప్రార్థన చేయటం నాకు నేర్పించవా? ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు మనకు నేర్పించాడు, మనం మార్చుకుందాం. ప్రార్థన చేసే విధానమును దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడితో ఒక మాట చెప్పండి. తన శిష్యులు అడిగినట్టుగా, సంగమా ప్రభువా మాకు కూడా మీరు ప్రార్థన నేర్పిస్తున్నారయ్యా, దేవుడిని అడుగుదాం. అయ్యా మాకు ప్రార్థన నేర్పించండి, మేము ఎలా ప్రార్థించాలో యుక్తముగా ఈ దినాన మాకు నేర్పించారు ప్రభువా, నీకే వందనాలు. దేవుడితో చెప్పండి ఒక మాట, మీరే నేర్పించండి అయ్యా. నువ్వు నేర్పించిన దానిని అయ్యా మేము మార్చుకుంటున్నాం తండ్రి. మార్చుకుందామా దేవుడి బిడ్డ, మార్చుకుందామా సంగమా? దేవుడు నేర్పించిన దాన్ని బట్టి మన ప్రార్థన విధానం మారాలి. దేవుని అడుగుదాం. దేవుడే నేర్పించాడు కదా, మనం మార్చుకుందాం. ఈరోజు మార్చుకుందాం. తండ్రి నీకే వందనాలు. షరతులతో ప్రార్థన చెయ్యాలి. మనం దేవుడిచ్చిన షరతుల ప్రకారంగా ప్రార్థన చెయ్యాలి. అమ్మా, నీవు తండ్రి చిత్త ప్రకారమే ప్రార్థన చేస్తున్నావా ఇంతకాలము? ఒక్క నిమిషం దేవుడి వైపు చూసి, అయ్యా నిజమే తండ్రి, నీ చిత్త ప్రకారముగా మేము ప్రార్థించాలి ప్రభా. దేవుడితో చెప్పండి ఒక మాట, అయ్యా మీరు మాకు నేర్పిస్తూ ఉండగా మేము మార్చుకుంటున్నాము తండ్రి. కుమారుని స్వారూప్యములో ప్రార్థించాలి అయ్యా. నిజమే ప్రభా, నీ స్వభావముతో మేము ప్రార్థించే మనసును మాకు దయచేయండి తండ్రి. అయ్యా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ సహాయముతో మా ఈ 3 షరతులు నీ ప్రార్థనకి జవాబు తీసుకొస్తాయి. దేవుడు నీతోనే చెప్తున్నాడు, సంగమా ఈ 11 రోజులు మనం ప్రార్థన చేశాం. ఈ విధంగా మనం ప్రార్థించగలిగామా? ఈ విధంగా ప్రార్థనలో మనకి ఇన్ని విషయాలు ఉన్నాయని గుర్తించామా? ఒకసారి నోరు తెరవండి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఆటంకాలు ఉన్నాయేమో,
ఆటంకాలు ఉన్నాయేమో కాదు, మనలో ఆటంకాలు ఉన్నాయి, మన ప్రార్థనకు ఆటంకాలు ఉన్నాయి. ప్రియ దేవుడి బిడ్డ, దేవుడికి నీకి ఉన్న ఆటంకాలను తొలగించుకో. నీ రహస్య పాపాలు ఉన్నాయి, తొలగించుకుందాం. అయ్యా, నాలో ఈ రహస్యం ఉంది, ఎవరికి కనిపించని గుణము, ఈ గుణము నాలో ఉంది. రహస్య విగ్రహాలు. దేవుడి బిడ్డ, నీలో రహస్య విగ్రహాలు ఉన్నాయా? దేవుడు బంధాన్ని, దేవుడి మీద ఉన్న ప్రేమను తొలగించేది ఏది? నీకు దేవుడి మీద ఉన్న ప్రేమను తొలగిస్తుంది ఏదో ఒకసారి ఆలోచించి ఆ విగ్రహాలు తొలగించుకుందాం. అవిశ్వాసముతో మనం ప్రార్థించకూడదు. దేవుడి బిడ్డ, మనం అవిశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నామేమో. అందుకే తాను పుట్టిన స్థలములో దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేయలేదని మనం విన్నాం. నిజమే, మనం అవిశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు మనం చూడలేము. క్షమాపణ అడిగే హృదయం, క్షమించే హృదయం. నోరు తెరవండి, ఒక్క మాట దేవుడిని అడుగుదాం. ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకుంటున్నాం. అయ్యా, మాకు నేర్పించారు, మేము మార్చుకుంటున్నాం. దేవుడితో ఒక మాట చెప్పండి. మీ ప్రార్థన విధానం మారాలి. ఏ దినము నుంచి మన ప్రార్థన విధానాన్ని దేవుడు మార్చబోతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యానుసారముగా, అయ్యా నేను ప్రార్థన చేస్తాను ప్రభా, ఆ ప్రార్థన విధముగా నన్ను నేను మార్చుకుంటాను తండ్రి. నీకే వందనాలు. ప్రభువు నేర్పిన ప్రార్థన విధానంలో మనం ప్రార్థన చేయాలి. అందులో ఉండకూడదు వేషధారణ, వ్యర్థమైన మాటలు. అయితే సంబంధము కలిగి, నీకు నీ తండ్రికి ఉన్న సంబంధం, ఆరాధికుడికి ఆరాధించబడే దేవుడికి ఉండే సంబంధం. ఇన్ని విషయాలు మనం విన్నాం కదా. నిజానికి ఇన్ని విషయాలు మన ప్రార్థనలో ఉంటున్నాయా? దేవుడి బిడ్డ, ఎంతకాలం మనం గానిగెద్దులాగా ప్రార్థన చేసామేమో, మున్సిపాలిటీ ఎద్దులాగా మనము అవి కావాలని మనం దేవుడిని అడిగి విసిగించామేమో. దేవుడి బిడ్డ, దేవుడితో ఒక మాట చెప్పండి. అయ్యా, నీవు నా వ్యవసాయకుడము, నేను నీ ఎద్దుగా ఉండటానికి సహాయము చేయండి తండ్రి. నీకోసమే, నీతో సంబంధము కలిగిన ప్రార్థన జీవితం మాకు దయచేయండి రాజా. మాకు ప్రార్థన నేర్పిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా, మేము ఏ విధంగా ప్రార్థించాలో ఇంతకాలము తెలియక మేము ప్రార్థించాము. అయ్యా, ఇక్కడి నుంచి అయినా నువ్వు నేర్పిన ప్రార్థనను మేము మార్చుకొని, అయ్యా తండ్రి, నువ్వు నేర్పిన ప్రార్థన చేసే కృప మాకు దయచేయండి ప్రభా. నీకేమందనా ఇంతకాలము ఏ విధంగా ప్రార్థించగలో తెలియక కాలాన్ని వెళ్ళవచ్చా ప్రభా. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తలంపులు, అయ్యా మీరే సహాయం చేస్తున్నందుకు వందనాలు. అయ్యా తండ్రి, మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రార్థన చేసుకుందామా. మీలో ఎవరైనా ఒకరు ప్రేరేపింపబడినవారు, విత్తబడిన వాక్యం మిమ్మల్ని ప్రేరేపిస్తే ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.
ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ఘనుడైన మా తండ్రి, నీ ప్రశస్తమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ 12వ రోజు ఉదయమున మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు. ఈ దినమున మాకు ప్రార్థన చేయడం వచ్చా అని మమ్మలను ప్రశ్నించారు. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రశ్నించారు ప్రభా. ఆ ప్రశ్నకు మేము జవాబు చెప్పలేని స్థితిలో తండ్రి మేము నిలబడ్డాం. దయతో మమ్మల్ని క్షమించండి రాజా. ఇదిగో మేము ఎలా ప్రార్థించాలో అయ్యా తండ్రి మాకు నేర్పిస్తున్న విధానమును బట్టి వందనాలు. అయ్యా తండ్రి నాయన, మేము మార్చుకొని ఇక నుంచి నువ్వు నేర్పిన విధముగా మేము ప్రార్థించే కృప ఇక్కడున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. అయ్యా, మీరే వాక్యాన్ని విత్తారు అయ్యా తండ్రి, ఆ వాక్యాన్ని ఫలింప చేస్తున్నందుకు వందనాలు. అయ్యా, విని మట్టు వారముగా మేము ఉండకుండా దాన్ని ఆచరించే వారముగా, మార్చుకునే వారముగా మమ్మల్ని నిలవబెట్టండి. అయ్యా తండ్రి నాయన, దాసులకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. ఎన్నో ప్రాంతాలు తండ్రి తిరుగుతూ ఉండగా ప్రభా, ఏ యొక్క అనారోగ్యము అయ్యా తండ్రి, ఏ యొక్క బలహీనత నాయన నీ సేవకుల మీద ఉండకుండా ఇంకా బలపరచండి. అయ్యా తండ్రి, మమ్మల్ని కూడా ఈ దినాన్ని మీరు ఎంతగానో బలపరిచారు, నేర్పించారు. అయ్యా, మా విధానమును మీరు మారుస్తున్నందుకు వందనాలు. సాయంకాలం జరుగుతున్న కూడిక కూడా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. అయ్యా తండ్రి, మీరే మమ్మల్ని సిద్ధపరిచి నీ వాక్యానుసారముగా మా జీవితాలు మేము మలుచుకోవడానికి కృపను అనుగ్రహించి నడిపించమని యేసు దివ్యనామముని చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె అన్న ఆశీర్వాదాలు ఇస్తారు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఈ పరిచర్యకును కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును సదా తోడుగుండి నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. తిరిగి మనం సాయంత్రం